అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి ఋగ్వేదంలో గత వారము మనం ఇప్పటివరకు నేర్చుకున్న 5 సూక్తాల యొక్క సంగ్రహ పాఠం నేర్చుకున్నాం. భగవంతుని ముందుగా అగ్నిదేవుడుగా పూజించామని, తర్వాత ప్రాణం ఇచ్చేటటువంటి వాయుదేవుడు గాను, తర్వాత ఇంద్రియాలకు శక్తినిచ్చేటటువంటి ఇంద్రుడు గాను, ఆరోగ్యాన్ని ఇచ్చే అశ్విని దేవతలు గాను, తర్వాత మనకు కావలసినటువంటి బుద్ధి సరస్వతి దేవి గాను, ఇలా ముఖ్యమైన దేవుళ్ళందరినీ కూడా ఋగ్వేదంలో మనం పరిచయం చేసుకుంటున్నాం. తర్వాత ఇంద్రుడినే ముఖ్యమైనటువంటి దేవుడిగా భావిస్తూ ఇంద్రుడి యొక్క స్తుతులు ఎక్కువగా ఉంటాయి. ఇంద్రుడినే ప్రతి రూపం లోపల పూజిస్తారు. అంటే మళ్ళీ మనం వెనక్కి వెళ్తే పరబ్రహ్మని అగ్ని రూపంలో చూసాం. సో అలా రకరకాల రూపంలో చూసిన పరబ్రహ్మని ఇప్పుడు ఇంద్రుడిగా ఊహిస్తూ ఆ ఇంద్రుడి మీదనే 400-500 సూక్తాలు మనము నేర్చుకుంటాం. సో ఇంద్రుడు అంత గొప్పవాడు అని చెప్పేసి ఇక్కడ మనకు తెలుస్తుంది. వేదాలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి దేవుడి పేరు ఇంద్రుడు. ఆ తర్వాత వచ్చేది అగ్ని. ఈ రెండు ఏంటి ఒక్కసారి ఆలోచిద్దాం. వేదాల లోపల ప్రత్యేకమైనటువంటి రూపం లేదు భగవంతుడికి. కాకపోతే ఏంటంటే వీటి ద్వారా మనం ఏం తెలుసుకుంటాం? ఇంద్రుడు అంటే ఇంద్రియాలకు సంబంధించినటువంటి వ్యక్తి. అగ్నిదేవుడు అంటే మన శరీరంలో వేడి లేకపోతే మనం ఎక్కడ ఉంటాం? అంటే ఒక శరీరం లోపల కనుక 98.4 degrees కనుక మెయింటైన్ కాకపోతే ఆ శరీరం పడిపోయింది అని లెక్క. సో కాబట్టి అగ్నిదేవుడు ముఖ్యము. తర్వాత మెల్లగా వాయుదేవుడు, ఆక్సిజన్ రూపంలో వాయుదేవుడు. తర్వాత మెల్లగా ఆరోగ్యం ఇంపార్టెంట్. ఆ తర్వాత మెల్లగా ఆలోచనలు ముఖ్యము. సో ఇలా ఒక సీక్వెన్స్ గా కనుక నడిపించుకుంటూ వచ్చినట్లయితే వీటన్నిటికీ కూడా మూలమైనటువంటి ఇంద్రుడు, ఇంద్రియాలన్నింటికీ కూడా మూల కారణమైనటువంటి ఇంద్రుడు. అంటే మనం ఒక్కొక్క అవయవానికి భగవంతుడి యొక్క ఒక పేరు పెట్టడం అంటూ జరిగింది అని చెప్పేసి తెలుసుకుంటున్నాం. మీరు తీసుకున్నట్లయితే వేదాలలో అన్ని కూడా ఇంద్రుడు, అగ్ని ఇటువంటి దేవతల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, లక్ష్మీదేవి ఇలా ఏవైతే చాలా ఉన్నాయో అవన్నీ కూడా తర్వాత మనకు మళ్ళీ పురాణాల లోపల బాగా ఎక్కువ రాయడం అంటూ జరిగింది. అడపాదడపా వీరి గురించి చెప్పినప్పటికీ కూడా మొత్తం మీద పురాణాలలోనే మనము వివిధ దేవుళ్ళని మనము గుర్తించడం జరుగుతుంది. వేలాది మంది దేవుళ్ళని మనం గుర్తించడం అనేది పురాణాలలోనే జరుగుతుంది అనే విషయం తెలుసుకున్నాం. వేదాలు నేర్చుకునేటప్పుడు ముందు శాంతి కావాలి. ఏమి శాంతి కావాలి అంటే ముందు నేను బాగుండాలి, నా గురువు గారు బాగుండాలి, ప్రజలు బాగుండాలి, ఇక్కడ ఉన్నటువంటి రైతులు బాగుండాలి, కష్టపడి పనిచేసే వాళ్ళంతా బాగుండాలి, లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలి. ఇలాగా అంటే ముందేంటంటే నాతో ప్రారంభిస్తాను. శాంతి మంత్రాలు కూడా నా చెవులు మంచి మాటలే వినాలి, నా కళ్ళు మంచి పనులే చూడాలి, నా నోరు మంచి మాటలే మాట్లాడాలి అనుకుంటాం. తర్వాత నా ఎదురుగా ఉన్న గురువు గారు నేను ఇద్దరము కూడా భద్రంగా ఉండాలి, చాలా ఆనందంగా ఉండాలి, ఇద్దరి శక్తి కూడా చక్కగా ఉపయోగింపబడాలి అని చెప్పేసి నేర్చుకుంటాం. తర్వాత ఏమవుతుంది? సమాజం అంతా బాగుండాలి, సమాజంలో ముఖ్యమైనటువంటివన్నీ కూడా బాగుండాలి. ఈ విధంగా ఏంటంటే వేదాల లోపల నుంచి వచ్చినటువంటి ఈ మంత్రాలు మన ఉపనిషత్తులలోంచి ఎక్కువగా వచ్చాయి. అయితే గత వారం మనం తెలుసుకున్నటువంటిది ఉపనిషత్తులతో సంబంధం లేకుండా మనుస్మృతిలోంచి వచ్చినటువంటి శాంతి మంత్రాన్ని మనము గత వారము తెలుసుకున్నాము. చాలా అద్భుతమైనటువంటి మంత్రాన్ని కూడా మనం గత వారం తెలుసుకున్నామని చెప్పేసి ఇప్పుడు ఈ వారం ఏం చేద్దాం? ఈ వారం కూడా మళ్ళీ మనకి ఏంటంటే 6వ సూక్తం, 5 అయిపోయినాయి కాబట్టి 6వ సూక్తం. ఇది కూడా ఎక్కువగా ఇంద్రుడిని ఉద్దేశించినదే. తర్వాత మనం బాగా ఉపయోగించేటటువంటి ఒక శాంతి మంత్రం. అయితే ఇది మళ్ళీ ఇంతకు ముందు చెప్పినట్టే మనం స్మృతిలో వచ్చినట్టుగా మనం గత వారం తెలుసుకున్నటువంటిది ఈ వారం కూడా ఏంటంటే
ఇది మనకు పూజలలో పునస్కారాలలో మనకు చాలా చోట్ల ఇది కనిపించడం జరుగుతుంది. ప్రవచనాల లోపల కావచ్చు, ఏదైనా మంచి పని చేసినప్పుడు కావచ్చు జరుగుతుంది. ఇది వేదాలలోంచి ఉపనిషత్తుల్లోంచి వచ్చినటువంటిది కాదు. కానీ ఇది శాంతి, శుభం ఇవన్నీ కూడా మనకు అందించడానికి ఉన్నటువంటి మూలమైనటువంటిది అని చెప్పేసి. అంటే మన భారతీయ సంస్కృతి లోపల అత్యంత ముఖ్యమైనటువంటిది. మన భారతీయ సంస్కృతి అంటే ఏంటి? అందరి మేలు కావాలి, అందరూ సుఖంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి. ఒకవేళ ఏ విధమైనటువంటి తేడాలు అవి వచ్చినా కూడా అవి మళ్ళీ తొందరగా మా ఇద్దరి మధ్య సమసిపోవాలి. అవి ద్వేషం దాకా దిగకూడదు. హిందూ ధర్మం ఇది. మొన్న నేను శివాజీ గురించి మాట్లాడింది వీరందరూ వినే ఉంటారు. మనకు ఆ రోజుల్లో ఏమయ్యేదంటే ఒక రాజుకు ఇంకో రాజుకు మధ్య గొడవ వస్తే అది చాలా దూరం వెళ్ళేది కాదు. వెళ్ళినంత వరకు వాళ్ళు సమసిపోయేలాగా చేసుకునే వాళ్ళు. ఆ తర్వాత ఏమయ్యేదంటే ఏ రాజన్నా సరేలే నేను ఓడిపోయాను అని చెప్పేసి అనుకుంటే వాడి రాజ్యం వాడికి ఇచ్చేవాళ్ళు, మళ్ళీ రాజ సత్కారాలు, మళ్ళీ వాడి గిఫ్ట్లు వాడికి అన్ని ఇచ్చి పంపించేస్తుండే వాళ్ళు. మనకు నిజమైనటువంటి క్రూరత్వం అనేది ఎప్పుడు తెలిసింది, అసలు క్రూరులు కూడా ఉంటారు అని ఎప్పుడు తెలిసింది అంటే 712 లోపల మహమ్మద్ బిన్ కాసిం వచ్చినప్పుడు. ఆ సమయం లోపల మన దాహిర్ సేన్ ఏదైతే ఆయనతో పోరాడతాడో 2 సార్లు వదిలేస్తాడు. రాజులు ఆ రోజుల్లో అలాగే ఉండేవాళ్ళు. కానీ ఒకసారే గెలుస్తాడు అతను. అప్పుడు దహీర్ సేన్ తలకాయ నరికేస్తాడు. నరికేయడమే కాకుండా ఆలయాలని కూలగొట్టేస్తాడు. అందులో ఉన్నటువంటి డబ్బంతా కొల్లగొడతాడు. వీలైనంత మందిని మతం మార్చేస్తాడు. ఆడవాళ్ళందరినీ బానిసలుగా పట్టుకెళ్తారు. అంటే క్రూరత్వానికి కూడా ఒక లిమిట్ ఉండదు అన్నటువంటి విషయాన్ని మనకు పాశ్చాత్యులు చూపించారు. కానీ మనం తెలుసుకుంటున్నది ఏంటి? శాంతి, శుభము, వీటన్నిటికీ కూడా ఒక ప్రతీక. భారతీయ సంస్కృతి అనేటటువంటిది ఏంటంటే అందరినీ కూడా ప్రేమగా చూడమని చెప్పేటటువంటి ధర్మం ఇది. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి. అందుకే మనం ఎవ్రీ టైం మనం ఇదే అనుకుంటూ ఉంటాం. ప్రతిసారి నాకు ఆనందం ఉండాలి సరే, కానీ అందరూ కూడా ఆనందంగా ఉండాలి. లోకా సమస్త సుఖినో భవంతు, ముందు అందరూ ఆనందంగా ఉండాలి అని చెప్పేసి మనము అన్ని చోట్ల కూడా తెలుసుకున్నాం. గురువు గారు ఉన్నారు. ఎలాంటి గురువు అయితే నాదేముందిలే, నా కోరికలు నాకు తీరాయి అనుకోరు. గురువు గారు కూడా ఆనందంగా ఉండాలి, నేను కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పేసి. అదే మన వేదాల గొప్పతనము. వేదం అనేది మళ్ళొకసారి మీకు ఇంతకుముందు చెప్పిన మాట ఇంకొకసారి చెప్తున్నాను, రిపిటేషన్. ఏంటంటే వేదంలో మీరు ఏ మంత్రం చదివినా సరే, ఈ మంత్రం చదివితే మంచిదా, ఆ మంత్రం చదివితే, ఏ మంత్రం చదివినా ఓకే. ఎందుకంటే వేదాలలో ఉన్నటువంటి శక్తి అట్లాంటిది. వేదాలలో ఉన్నటువంటి శక్తి ఇందులో మనం ఛందస్సు నేర్చుకుంటున్నప్పుడు మనం తెలుసుకున్నాం. 6, 7, 8, 9, 10, 11, 12 అనేటటువంటి ఛందస్సులు. అంటే ఏంటి? ఉష్ణిక్ ఛందస్సు, జగతి, పంక్తి, త్రిష్టుపు, గాయత్రి, అనుష్టుపు, జగతి, పంక్తి, ఈ 7 ఏవైతే ఉన్నాయో ఈ 7 కూడా మనము వైదిక ఛందస్సు అంటాము. ఈ మొత్తం అన్ని సూక్తాలు కూడా మనకు వైదిక ఛందస్సులోనే ఉంటాయన్నమాట. చాలా వరకు 90% వైదిక ఛందస్సు ఈ 7 క్యారెక్టరిస్టిక్స్ లోనే ఉంటాయన్నమాట. సో అటువంటి మౌన్నతమైనటువంటి, అంటే సరైనటువంటి లయ చూపిస్తూ, ఇంకా మనం సరిగా చదవలేకపోవచ్చు కానీ వేద పండితులు ఎవరైతే అదే పనిగా చదువుతూ ఉంటారో, ఒక క్రమ పద్ధతిలో చదువుతూ ఉంటారో, అది వింటుంటే ఎంతో శ్రావ్యంగా అనిపిస్తూ ఉంటుంది. ప్రకృతి శక్తులను లాగుకోగలరు అన్నమాట, వాళ్ళు లాగగలరు అటువంటిది. కాబట్టి ఏ సూక్తం చదవాలి సార్? ఏది చదివినా మంచిదే. అంతకుముందు నేను ఒక రోజు మీకు ఈ సూక్తములు చదవండి అని చెప్పేసి 3 సూక్తములు మీకు పంపించి గ్రూప్ లో కూడా పెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీకు గుర్తుండే ఉంటాయి, ఊరికే ఒకసారి చెప్పడానికి. గత వారం మనం తెలుసుకున్నటువంటి 5 శ్లోకాల సమ్మరి తెలుసుకున్నాం. ఇవాళ ఏం చేద్దామంటే మళ్ళీ ఒక శాంతి మంత్రాన్ని క్లుప్తంగా తెలుసుకుందాము. మళ్ళీ ఒక అద్భుతమైనటువంటి ఉపనిషత్ కథని తెలుసుకుందాం. తెలుసుకున్నాక 6వ సూక్తంలో ఇవాళైనా ఇంట్రొడ్యూస్ చేద్దాం 6వ సూక్తంని. ఓకేనా? ఇప్పుడు మనం చూద్దాం. హరి ఓం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇది మనము చాలా పాపులర్ అయినటువంటిది. అయితే మనం ఏం చెప్పుకున్నాము? ఇది ఏ వేదంలోంచి ఏ ఉపనిషత్తులోంచి వచ్చినటువంటిది కాదు. ఇది కనుక మనము పదచ్ఛేదం కనుక చూసినట్లయితే స్వస్తి అంటే మంచిగా మంగళం జరగాలి, అందరికీ కూడా ఆనందం జరగాలి, అందరికీ కూడా శుభం జరగాలి. స్వస్తి ప్రజాభ్య ప్రజలందరికీ కూడా పరిపాలయంతాం అంటే ప్రజలందరికీ కూడా శుభం కలగాలి అనేటటువంటిది మొదటి స్టేట్మెంట్ అయిపోయింది. తర్వాత ఏంటి? న్యాయేన మార్గేణ మహీం మహిషా. మహీం అంటే ద్వితీయ విభక్తి, మహిషా అంటే రాజులు, ఇక్కడ ప్లూరల్ ఫామ్. మహిషా, మహికి ఈశ్వరులు, మహిషాహ అంటే రాజులు అని చెప్పేసి. మహీం అన్నప్పుడు ద్వితీయ విభక్తి వచ్చింది మనకు.
ఆ ద్వితీయ విభక్తి లోపల భూమిని అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. న్యాయేన మార్గేన అన్నారు. ఏ విభక్తి? సార్ ఆ తృతీయ ఏకవచనం. ఎందుకో డౌట్ పడుతున్నారు, ఎందుకు గట్టిగా చెప్పకుండా? సో తృతీయ విభక్తి ఏకవచనం. సో తృతీయ ఏక లోపల మనం న్యాయమైనటువంటి మార్గం లోపల మహీం అంటే ద్వితీయ విభక్తి, మహిషాహ అంటే రాజులు, లోకేశులు, పాలకులు, పరిపాలయంతాం పరిపాలించుదురుగాక. పరిపాలయంతాం ఏంటది? పరిపాలయంతాం అనేది ఏంటి, ఎవరైనా చెప్పగలరా? పరిపాలించుదురు గాక. సో దాన్ని ఎందులో వచ్చిందంటారు? అది లోటు లకారంలో వచ్చింది. ఆజ్ఞ లోటు లకారం ఏదైతే మనం తెలుసుకున్నామో. అయితే ఇదేంటంటే ఆత్మనేపది, పరస్మైపది కాదు, ఇది ఆత్మనేపది అనమాట. వందతాం, వందేతాం, వందంతాం, వందస్వ, వందేతాం, వందత్వం ఉన్నది అదనమాట. దాంట్లో పలిది వందే, వందమహై, వందమహై అనేది అయితే వస్తుందో దానికి సంబంధించి అందులో వచ్చింది అనమాట. ఇది ప్లూరల్ ఫామ్. పరిపాలయంతాం, పరిపాలించుదురుగాక. స్వస్తి ప్రజలందరికీ కూడా మంచి జరగాలి. ఈ భూమిని పరిపాలించేటటువంటి రాజులందరూ ఎవరైతే ఉన్నారో వారు చాలా చక్కగా పరిపాలించాలి. న్యాయమైనటువంటి, ధర్మమైనటువంటి మార్గం లోపల వాళ్ళు పరిపాలించాలి. గోహ్ బ్రాహ్మణేభ్య. గోవులు అంటే గోవులు, బ్రాహ్మణులు అంటే వేదసారాన్ని తెలుసుకున్నటువంటి వారు. బ్రాహ్మణులు అంటే మళ్ళా సార్ బ్రాహ్మణులేనా సార్? మిగతా కులం వాళ్ళు ఏమైపోవాలి? కులం కాదండి బాబు. బ్రాహ్మణులు అంటే వేదం నేర్చుకుంటున్నటువంటి వాళ్ళు, వేద పరిరక్షణ చేసేటటువంటి వారు బ్రాహ్మణులు. గోవులు, గోమాతలు. శుభమస్తు నిత్యం. నిత్యము కూడా అస్తు ఉండుగాక. అస్తు ఎప్పటికీ కూడా ఉండుగాక. ఇవన్నీ కూడా శుభంగా ఉండుగాక, సంతోషంగా ఉండుగాక. మనం ఏం తెలుసుకున్నాము? స్వస్తి ప్రజా పరిపాలయంతా న్యాయేన మార్గాయన మహిషం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. శుభం అస్తు నిత్యం. ఎప్పటికీ కూడా గోవులు, బ్రాహ్మణులకు శుభం కలుగుతూ ఉండాలి. లోకాహ సమస్తాహ సుఖినం భవంతు అంటే లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సుఖంగా ఉండాలి అని చెప్పేసి అద్భుతమైనటువంటి ఉద్దేశం అన్నమాట. అంటే ప్రజలకి శుభం కలగాలి. రాజులు ధర్మబద్ధమైనటువంటి పరిపాలనను ప్రజలకు అందించాలి. ఈ భూమిని కూడా వారు చక్కగా పరిపాలించాలి. గోవులు, బ్రాహ్మణులు. గోవులు బాగుంటే ఏమవుతుంది? పాడి పంటలు. ఆ రోజుల లోపల మనకు ధనం అని చెప్పుకోవాలి అంటే కేవలం పాడి పంటలే కదా. ఆ రోజుల లోపల ధనం అనేది ప్రత్యేకంగా ఏం ఉండేది కాదు. పాడి పంటలు. అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు అంటారు కదా. దానికి ఏం మీనింగ్ చెప్పాను? ఎవరైనా చెప్పగలరా ఒకసారి? అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు అంటే ఏం చెప్పానో చెప్పగలరా ఎవరైనా? చాలా సార్లు చెప్పారు సార్. అంటే బ్రహ్మచర్యము. అదే కానీ ఇప్పుడు అవును బ్రహ్మచర్యం ఇప్పుడు ఎవరో చెప్పారు. యాక్చువల్లీ జవాబు చెప్పేశారు ఆల్రెడీ, కానీ చాలా మెల్లగా చెప్పారు, భయపడుతూ చెప్పారు. ఆ భయపడుతూ చెప్పిన వాళ్ళు ధైర్యంగా చెప్పండి. ధర్మ, అర్థ, కామ, మోక్షం అనే పురుషార్థాలు. ధర్మ, అర్థ, కామ, మోక్షములు. ఆ అంటే అమ్మ. మనకు అమ్మ ధర్మము నేర్పిస్తుంది. ఆవు అర్థము. అర్థం అంటే డబ్బు. సారీ ఏమైంది? స్టక్ అయింది వీడియో. ఇది మాట నిలబడుతుంది, స్టక్ అయింది. సో ఇప్పుడు బాగుందా? ఓకే సార్. అయితే ఇప్పుడు ఏమైంది? ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు. ఇల్లు అంటే కామము. కామం అంటే కార్లు కొనుక్కోవడము, బంగ్లాలు కొనుక్కోవడము అని చెప్పాం కదా. ఆ రోజుల్లో కార్లు ఉండేవి కాదు కాబట్టి ఒక మంచి ఇల్లు చక్కగా ఉండాలి. చివరికి ఈశ్వరుడు, మోక్షము. ధర్మము, అర్థము, కామము, మోక్షము. అర్థం ఇచ్చేది ఎవరు? ఆవులే. సో ఆ రోజుల్లో మనకు కావాల్సింది ఏంటంటే మనకు సంపాదన కూడా చక్కగా ఉండాలి. ఇక బ్రాహ్మణులు వేద రక్షణ చేస్తూ ఉంటారు, ధర్మ పరిపాలన చేస్తూ ఉంటారు. అందుకోసమే మనం తమిళనాడు లోపల చెప్పాం కదా, తమిళనాడు లోపల ఎక్కువ ఆలయాలు, ఎక్కువ ఆచార వ్యవహారాలు చాలా అద్భుతంగా ఉండేదన్నమాట. ఉంటే ఆ సమయం లోపల వీళ్ళందరూ ఏం చేశారంటే ద్రవిడియన్ మూమెంట్ అని చెప్పేసి ఒక మూమెంట్ తీసుకొచ్చారు. ఆ మూమెంట్ తీసుకొచ్చి ఏం చేశారంటే మన దేవుళ్ళందరినీ కూడా, అంటే రాముడు, సీత 1950s లోనో 60s లోనో ఆ సమయంలోనే వీళ్ళందరికీ బట్టలు తీసేసి, మన రాముడు, సీత వీళ్ళందరికీ చెప్పుల మాలలు వాళ్ళ మెడ లోపల వేసి వాళ్ళని ఊరేగిస్తూ వెళ్ళారన్నమాట. అది ఊరేగింపు, శోభాయాత్ర, అశోభాయాత్ర అన్నమాట, అశుభయాత్ర. అటువంటి యాత్రలు చేసి చెప్పుల మాలలు వేసేసి తిప్పారన్నమాట.
బ్రాహ్మిన్స్ ని దొరికిన వాళ్ళని దొరికినట్టుగా పట్టుకొని చంపేసేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళకి అది ఈ ద్రవిడ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీల లోపల ఒక ఇది పెట్టుకున్నారు. అదేంటంటే ఆ పార్టీ ప్రకారము ఒక పాముని చూసావు, ఒక బ్రాహ్మణ్ణి చూసావు, ఏం చెయ్యాలి? ఎవరైనా చెప్పండి జవాబు. నేను చాలా సార్లు చెప్పాను కదా. వదిలేసి బ్రాహ్మణుని చంపాలి. ముందు బ్రాహ్మణ్ణి చంపేసేయి, ఫస్ట్ బ్రాహ్మణ్ణి చంపేయి. ఆ విధంగా మనకు తుర్కాలు చంపిన దానికంటే కూడా ఈ కమ్యూనిస్టులు తర్వాత వీళ్ళు క్రిస్టియన్స్ కలిసి బ్రాహ్మిన్స్ ని కుప్పలు తెప్పలుగా చంపేసేశారు. తమిళనాడులో ఉన్నటువంటి చాలా మంది బ్రాహ్మిన్స్ ని వీళ్ళు చంపేశారు. మిగిలిన బ్రాహ్మణులు ఏమైందంటే నాది అడ్డబొట్టు అంటే నాది నిలువు బొట్టు అని చెప్పేసి వాళ్ళు కొట్టుకొని వాళ్ళు చచ్చిపోయారు. సో ఆ విధంగా తమిళనాడు లోపల మొత్తం మంట కలిపేశారు. అందుకే తమిళనాడు లోపల ప్రతి పార్టీకి ద్రవిడ 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 అని చెప్పేసి పెట్టుకుంటారు అనమాట. అందుకే ఈ రోజు కూడా వాళ్ళు తమిళనాడు లోపల స్టేజ్ మీద డైరెక్ట్ గా చెప్తారు. వాళ్ళు అది కూడా ఎంత అసహ్యంగా చెప్తారంటే ఛీ ఛీ వీళ్ళ అసలు ఛీ ఇట్లా అంటే వాళ్ళు స్టేజ్ మీద వాళ్ళ అసహ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు అనమాట. మన దేవుళ్ళ మీద దేవతల మీద వాడు స్టేజ్ మీద నిలబడి చెప్పాడు. వాడు స్టాలిన్ కొడుకు అయితే డైరెక్ట్ గా స్టేజ్ మీద చెప్పాడు, ఇది ఒక డెంగ్యూ కలరా లాంటిది, దీన్ని సనాతన ధర్మాన్ని పూర్తిగా నిర్మూలించాలి అని చెప్పేసి చెప్పాడు అనమాట. సో ఇటువంటి పాపాత్మలు అది నిన్నగాక మొన్నటి సంగతి. అది కాక అందరూ కూడా ఈ కమల్ హాసన్ గాని వీళ్ళందరూ కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ ఖండించినాడు. సో కాబట్టి ఏంటంటే వీళ్ళు బ్రాహ్మణులను ముందు చంపేస్తే బాగుంటుంది. సో ఆ రోజు లోపల మనకు క్రిస్టియానిటీ ఇండియాలో వచ్చిన కొత్త లోపల ఏం చేశారంటే ప్రపంచంలో అన్ని చోట్ల కూడా క్రిస్టియానిటీ వెళ్ళిపోయింది. చాలా చోట్ల చాలా మందిని క్రిస్టియన్స్ గా కన్వర్ట్ చేశారు. ముస్లిమ్స్ ఏమో తన్ని కొట్టి చంపేసేసి చాలా మందిని ముస్లిమ్స్ గా కన్వర్ట్ చేశారు. చేసిన తర్వాత అయినా కూడా ఇంకా హిందూ మతం మిగిలింది ఎందుకు? ఎన్ని 1000 సంవత్సరాల పాటు ఊచకోత కోసేశారు. నేను చెప్పే కదా మన బాబరు వాళ్ళు అతను బాధపడ్డాడు. అరే నేను ఈ కాఫీర్లందరినీ వీళ్ళందరినీ చంపుతుంటే రోజు రక్తం ఏరులై పారి నా కర్మ కాకపోతే రోజు నేను డేరా చేంజ్ చేయాల్సి వచ్చేదని బాధపడ్డాడు. వాడి బాధ ఏంటంటే డేరా చేంజ్ చేయాల్సి వచ్చేది. టెంట్స్ వేసుకునే వాళ్ళు కదా. అలాగా ఊచకోత కోసేసి కొందరు లక్షల మందిని ప్రపంచంలో ఎంత మందిని చంపారు అంటే హైయెస్ట్ మంది వీళ్ళే చచ్చిపోయారు. ఇక మిగిలిన వాళ్ళు ఎవరైతే మన గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే మిగిలారో వాళ్ళకి మనం దండం పెట్టుకోవాలి. తన్నులకు దెబ్బలకు అన్నిటికీ భరించి మన ధర్మాన్ని నిలబెట్టగలిగారు వాళ్ళు. సో అలాగా ఇంతైనా కూడా అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఎలా అయినా దీన్ని పడగొట్టాలి అని చెప్పేసి అప్పుడు ఏం చేశారంటే దాన్ని మళ్ళీ అసలు ముందు దీన్ని చదువుదాం, ఈ ధర్మంలో ఏముందో చదువుదాము అని చెప్పేసి వేదాలలో ఏముందో చదువుదాం అంటే వేదాలు ఎక్కడ రాసలేవు. అప్పుడు వాడికి తోచినట్టుగా మ్యాక్స్ ముల్లర్ ఏదో రాయడము, మ్యాక్స్ ముల్లర్ అవార్డులు తెచ్చుకోవడము, ఈ రోజుల్లో మనం మ్యాక్స్ ముల్లర్ ని అన్ని చోట్ల పొగడ్డము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ వీళ్ళు ఏం చేశారంటే మన కోసం చేయలేదు వాళ్ళు. అసలు ఎందుకు హిందూ ధర్మాన్ని మనము సమూలంగా నాశనం చేయలేకపోతున్నాం? కొన్ని ప్రపంచంలో అన్ని నాగరికతలను నాశనం చేశాం, కానీ హిందూ ధర్మంని మాత్రం ఎందుకు నాశనం చేయలేకపోతున్నాము? ఏముంది హిందూ ధర్మంలో అని చెప్పి. సో ఆ హిందూ ధర్మాన్ని నాశనం చేయలేకపోవడానికి కారణం ఏంటి అంటే బ్రాహ్మణులు వేదాలని గట్టిగా నమ్మి పట్టుకుంటున్నారు. సో కాబట్టి ముందు బ్రాహ్మణులను చంపేసి అలా చంపేసి ఊచకోత కోసే వాళ్ళు. తర్వాత ఎక్కడ పడితే అక్కడ దేవాలయాల లోపల అలా వెళ్ళిపోయి డైరెక్ట్ గా బ్రాహ్మిన్స్ అందరినీ నరికేయడము, బ్రాహ్మణ్స్ ఇంటి ముందు మాంసాలు పడేయడము. ఆ విధంగా బ్రాహ్మణుల పైన జరిగినంత దాడులు అసలు ఎక్కడ జరగలేదు. నార్త్ ఇండియాలో ఏమో పూర్తిగా బ్రాహ్మిన్స్ ని పేదవాళ్ళని చేసేసారు. అక్కడ మీరు ఈ గ్రేడ్ 4 పనులన్నీ కూడా బ్రాహ్మిన్స్ చేస్తారు. ఇప్పుడు మీకు ఇది టాయిలెట్స్ ఎత్తేవి ఇవి ఉంటాయి కదా, ప్యూన్లు వాళ్ళు వీళ్ళు, తర్వాత మీకు డ్రైవర్లు, తర్వాత మెకానిక్ షాపులు నడిపించేది, వీళ్ళందరూ కూడా చాలా మంది బ్రాహ్మిన్స్ ఉంటారు. రిచ్ పీపుల్ కూడా ఉంటారు బ్రాహ్మిన్స్ లో. అక్కడ నార్త్ లో అట్లా ఉంటారు, ఇట్లా కూడా ఉంటారు. పాలిటిక్స్ లో కూడా బ్రాహ్మిన్స్ చాలా మంది ఉన్నారు. క్రికెట్ లోపల కూడా చాలా మంది ఉన్నారు. కాకపోతే లో లెవెల్ వీళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు అనమాట. సో ఆ విధంగా ఇప్పుడు ఇందులోపల చెప్పేది ఏంటంటే ఎవరైతే వేద సాంప్రదాయాన్ని కాపాడుతున్నారో వారు ఎప్పటికీ కూడా శుభంగా ఉండాలి. గోవులు ఏవైతే మనకు పాడి పంటలు ఎందుకంటే గోవులు అందిస్తుంటాయి, ఈ ఎద్దులు ఏం చేస్తుంటాయి, చక్కగా దున్నుతూ మంచిగా పొలాన్ని కూడా సుభిక్షంగా ఉంచేలాగా చేస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ సంపద ఎప్పుడు కూడా శుభంగా ఉండాలి. ఇవి ఉంటే అందరు జనులు కూడా చాలా సంతోషంగా ఉండగలుగుతారు. ఇది చాలా గొప్పదైనటువంటి మంత్రం అన్నమాట. ఇదేంటంటే మనకి ఎన్నో సార్లు మనం ఇది ప్రతి చోట వింటూ ఉంటాం, కానీ ఏంటి ఇది లోపల మనం ప్రజల శ్రేయస్సు ముందు ఉన్న జనాల శ్రేయస్సు కావాలి. నంబర్ 1. నంబర్ 2 ఏంటి, ప్రజల శ్రేయస్సులో మనం ముందు ధర్మాన్ని ఇది ధర్మం అంటే భగవంతుడి రూపం కాబట్టి అన్ని చోట్ల కూడా ధర్మబద్ధమైనటువంటి పాలన జరగాలి. అంటే ధర్మం అనేటటువంటిది నిలబడాలి.
ఒకప్పుడు 4 కాళ్ళలో నిలబడేది ఇప్పుడు ఒక్క కాలు మీద నిలబడింది అంటారు కదా, అయినప్పటికీ కూడా ధర్మము నిలబడాలి. తర్వాత ప్రకృతికి జ్ఞాన సంపద. ఆవు అనేది ప్రకృతికి చిహ్నం, బ్రాహ్మణ్స్ అనేది జ్ఞాన సంపదకు గౌరవం. ఈ రెండింటికి మనం గౌరవించాలి. ఇక విశ్వ మానవతా ధర్మం ఎంత గొప్పగా ఉంది చూడండి. ఇది మామూలు శాంతి మంత్రం అనుకోకండి, ఇది చాలా గొప్పది. అందుకోసమే ఏ వేదమూలం లేదు, ఏ ఉపనిషత్తు లేదు, పురాణాలలో వాటిల్లో మాత్రం ఇది ఉండడం జరిగిందన్నమాట. సో కాబట్టి ఏంటంటే వేద మంత్రాలకు ఆవాహన చెప్పేటప్పుడు గాని, మంగళహారతులు చేసేటప్పుడు గాని, మంగళ ప్రార్థనలలో గాని, వేద పాఠశాలలో గాని, టెంపుల్స్ లోపల గాని, తర్వాత చాలా ఇప్పుడు దయానంద ఆశ్రమం ఇట్లాంటి ఆశ్రమాలలో కూడా ఇది చదువుతారు, బాగా చదువుతారు అనమాట. అయితే శంకరాచార్య దీన్ని ఎక్కువగా పాపులారిటీ తెచ్చారు అని చెప్పి చెప్తారు. ఎందుకంటే ఆయన ఏమనుకున్నాడంటే ఇది శాంతి కాముకులు ప్రతి ఒక్కరూ కూడా, అంటే శాంతిని కోరుకునేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రం చదవాలి అని చెప్పేసి. తర్వాత ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పూజలు చేస్తాం మనం, పూజలు వ్రతాలు ఇవేవైతే చేస్తామో అవన్నీ చేసిన తర్వాత, ఈ పూజలు చేసిన తర్వాత ఇది ముగింపు మంత్రంగా కూడా చాలా మంది చదువుతారు అనమాట. ఇది కాక మళ్ళా మనకు చాలా చోట్ల పబ్లిక్ ఈవెంట్స్ చేసేటప్పుడు, అంటే శంకరాచార్య ఏమని చెప్పారంటే ఇది చాలా గొప్పది మంత్రము, ఇది వేదాలలోంచి రాకపోయినప్పటికీ కూడా వేదాలలో ఉన్నటువంటి సారాన్ని తీసుకొని వచ్చినటువంటి మంత్రము. కాబట్టి దీన్ని ఏంటంటే పబ్లిక్ ఈవెంట్స్ అంటాం కదా, ఆ పబ్లిక్ ఈవెంట్స్ లోపల ఏవైతే సామూహిక కార్యక్రమాలు ఉంటాయో ఆ సామూహిక కార్యక్రమాల లోపల ప్రారంభంలో గాని చివరిలో గాని చేయాలి. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా శాంతిగా ఉండాలనే చెప్తున్నారు, అందరూ ధర్మ మార్గంలో ఉండాలి, అందరూ ప్రకృతి జ్ఞాన సంపద అన్ని కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. కాబట్టి శంకర మఠాలలో పీఠాల లోపల, తర్వాత ఎస్పెషల్లీ మన సౌత్ లోపల ఇది బాగా పాపులర్ అయింది. మన కేరళలో త్రివేంద్రంలో అక్కడ. సో ఆరతి అఫ్ కోర్స్ ఇందాక చెప్పుకున్నాం, ఆరతులలో మంగళ హారతులలో వాటి లోపల. తర్వాత ఇది ఏంటంటే కొద్దిగా యజుర్వేదంతో మొదలైందా, యజుర్వేదం లోపల మనకు కూడా ఇటువంటి మంత్రాలు ఉన్నాయా, స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవ మనం తెలుసుకున్నాము, స్వస్తి మిత్ర వరుణ అని చెప్పేసి తెలుసుకున్నాం. సో అవన్నీ స్వస్తి 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 అని ఏవైతే మనం మొదట్లో కొన్ని వేద మంత్రాలు తెలుసుకున్నామో వాటితోటి ఇది ప్రభావితమైనట్టు కనిపిస్తుంది అనమాట. సో ఆ విధంగా చాలా అద్భుతమైనటువంటిది అన్నమాట. ఇది వేదంనకు ఉపమానంగా ఉంది, అంటే వేదంనకు ఒక ప్రతిబింబంగా కనిపిస్తుంది అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. మన సాంప్రదాయాన్ని ఏ విధంగానైనా సరే మెయింటైన్ చేయడానికి ఉపయోగించేటటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి శ్లోకము. ఇది అందరికీ నోటికొచ్చు కదా, మన గ్రూప్ లో ఇది నోటికి రాని వాళ్ళు ఎవరైనా ఉంటారా, ఉండాలనుకుంటాను కదా, దాదాపుగా అందరికీ ఇది నోటికొచ్చు కదా. వెరీ గుడ్, చాలా వెరీ గుడ్. సో ఇది ఇవాళది శాంతి మంత్రం. ఇక ఇవాళ మనం ఒక అద్భుతమైనటువంటి ఉపనిషత్తు కథను తెలుసుకుందాం. శాంతి మంత్రం చెప్పండి సార్, శాంతి మంత్రం మరోసారి చెప్పండి. మీరు ఓకే, అంటే మీరు వినలేదా? సరే చెప్తాను. సో మనము ఇవాళ మనం ఏంటి ఉపనిషత్ కథ కూడా తెలుసుకోవాలనుకున్నాం కదా, ఉపనిషత్ కథ కూడా మనము తెలుసుకుందాం. ఓకే. హరి ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అద్భుతమైనటువంటి శాంతి మంత్రము నేర్చుకున్నాము. ఇక ఈ రోజు లోపల మనం నారదుడి యొక్క కథ తెలుసుకుందాం. చాలా గమ్మత్ ఏంటంటే నారదుడు ఎక్కడి నుంచి వచ్చాడు సార్, మధ్య లోపల మనకు నారదుడు ఎక్కడ వచ్చాడు, అసలు ఇందు లోపల నారదుడికి ఏం సంబంధం ఉంది సార్ అని చెప్పేసి అంటారు. అయితే నారదుడికి చాలా చాలా పార్శ్యాలు ఉన్నాయి, అంటే డిఫరెంట్ యాంగిల్స్ లోపల నారదుడిని మనము గుర్తించడం అనేది జరుగుతుంది అనమాట. నారదుడు మామూలు వ్యక్తి కాదు. నారదుడిని మనం భక్తి గురించి తెలుసుకున్నాం చాలా చోట్ల. ఆయన భక్తికి ఒక ప్రతిరూపం అని చెప్పేసి నారద భక్తి సూత్రాలలో వీటి లోపల కూడా తెలుసుకున్నాము, భాగవతంలో కూడా తెలుసుకున్నాము. తర్వాత చాలా మందికి గురువుగా ఆయన ఉపయోగపడ్డాడు. మనం తీసుకున్నట్లయితే ఈ రామాయణం లోపల, ఓకే, రామాయణంని రాయించిందే ఆయన, అదే విధంగా భాగవతాన్ని రాయించిందే ఆయన. సో ఈ విధంగా అద్భుతమైనటువంటి గురువు నారదుడు మామూలు వ్యక్తి కాదు, చాలా గొప్ప గురువు. ఈయనకి గురువులు ఎవరు అంటే ఆయన తండ్రి గారు బ్రహ్మదేవుడు, తర్వాత సనత్ కుమారుడు, సనత్ సుజాత, వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర కూడా కొన్ని విషయాలను నేర్చుకుంటాడు. నేర్చుకోవడం ద్వారా ఏమైతుందంటే ఈయన కూడా జ్ఞాన మార్గంలోకి ప్రవేశించాడు. అంటే భక్తి మార్గము ఉన్నది ఈయన దగ్గర, జ్ఞాన మార్గం కూడా ఈయన ఉన్నదన్నమాట. సో ఇది కాక ఏమవుతుంది, మళ్ళీ మంచి ఋషిలాగా, అంటే తపస్సు చేసి దర్శించేవాడు, అంటే ఋషి అనేవాడు ఎవరైతే ఉంటాడో తపస్సు చేసి దర్శించగలుగుతాడు అన్నమాట చాలా విషయాలు. అలా దర్శించినటువంటి వాడు ఈయన ఏం చెప్తున్నాడంటే గొప్పదైనటువంటి పరమాత్మ జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి భక్తుడు. అంటే గమ్మత్తైన విషయం ఏంటంటే ఇక్కడ భక్తి, ఇక్కడ జ్ఞానం
సో పరమాత్మ జ్ఞానాన్ని తెలుసుకున్న ఒక గొప్ప భక్తుడు అని చెప్పేసి చెప్పచ్చు అన్నమాట. ఆయన ఏమంటాడంటే మానవ జీవితం అంతా కూడా ఏదైతే ఉన్నదో ఇది శోకరహితమైనటువంటి ఆనందం కావాలి అని చెప్పేసి కోరుకుంటారు. కానీ దానికి ఇచ్చేటటువంటి మార్గాన్ని ఎవరు తీసుకోరు, ఎందుకు? సో అందుకని చెప్పేసి ఈయన బ్రహ్మలోకం లోపల ఒకరోజు చాలా బాధపడుతూ ఉంటాడు. ఎన్ని విషయాలు నేను తెలుసుకున్నాను. వీణ వాయిస్తూ ఆలోచిస్తాడు. ఆయన వీణ పేరేంటి? మహతి సార్. సో ఆయన వీణ వాయిస్తూ ఆలోచిస్తున్నాడు. ప్రపంచమంతా తిరుగుతున్నాను, నారాయణ 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 అంటున్నాను, అన్ని లోకాలలో నేను సంచరిస్తున్నాను. కానీ వేదాలు చదివాను, పురాణాలు చదివాను, అన్ని మరి వేరే వాళ్ళతో రాయించాను. నాకు నాట్య విద్య తెలుసు, సంగీతం తెలుసు, గంధర్వులతో సమానమైనటువంటి పాటలు పాడేటటువంటి తత్వం నా లోపల ఉంది. తంత్రాలు తెలుసు, నాకు మంత్రాలు తెలుసు, విద్యలన్నీ కూడా తెలుసు. అన్ని విద్యలలో నేను ప్రావీణ్యం పొందాను. ఎందుకు నా లోపల అసంతృప్తిగా ఉంది? నారదుడు ఒకరోజు ఆలోచించడం మొదలెట్టాడు అనమాట. నా లోపల ఎందుకు అసంతృప్తి? ఏమిటి? ఏదో తెలియదు. ఎవరో మాట్లాడుతున్నారండి. ఒక్కసారి అందరూ చెక్ చేసుకుంటారా? కాస్త మ్యూట్ లో పెట్టుకోగలుగుతారా? ఎవరిది వాళ్ళు? ఎక్స్క్యూజ్ మీ సార్, నారదుడు కలహభోజుడు అంటారు కదా సార్, ఎక్కడికి వెళ్ళినా కానీ చేస్తూ ఉంటాడంట. ఇప్పుడు మనము పురాణాలలో కాదు కదా, మామూలుగా అయితే నారదుడు మహానుభావుడు. అట్లా ఓకే, ఆయన జస్ట్ అలా ఊరికే అలా క్యాజువల్ గా మనకి ఏంటంటే అలా పేరు పెట్టేశారు అంతే ఆయనని. కానీ ఆయన మహాత్ముడు. ఆయన లేనిదే ధ్రువుడికి మంత్రం ఎవరు బోధిస్తారు? ఓం నమో నారాయణయ మంత్రం ఎవరు బోధించారు ధ్రువుడికి? లోక కళ్యాణం సార్. ఆయన చేసేది లోక కళ్యాణ కొరకు. అంటే సినిమాల్లో వాటిల్లో అలా చెప్పడం సహజము. సో వాటిని పెద్దగా పట్టించుకోవద్దు. ఎనీవే, ఒకసారి అందరూ మ్యూట్ లోకి వెళ్ళిపోండి ప్లీజ్. ఓకే, సో అయితే నారదుడు ఆలోచిస్తున్నాడు. నారదుడు ఎవరు? ఒక గొప్ప భక్తుడు అనుకున్నాం, ఒక గొప్ప జ్ఞాని అనుకున్నాం. కానీ ఎందుకో మనసు లోపల ఆయనకు అసంతృప్తిగా ఉంది. మహతి వీణ వాయిస్తూ ఉన్నాడు. ఆయన వాయిస్తూ అలా లోకాలలో సంచరిస్తూ ఉన్నాడు. ఏ లోకంలో సంచరించినా కూడా ఆయనకు బాధ తగ్గడం లేదు. నేనేం చదివాను? అన్ని చదివాను కదా. నేను ఇది చదివాను, అది చదవలేదని కాదు, ప్రతి ఒక్కటి చదివాను. నేను చాలా విషయాలు చదువుకున్నాను. ఋగ్వేదం చదువుకున్నా, యజుర్వేదం చదువుకున్నాను, సామవేదం చదువుకున్నాను, అధర్వణ వేదం అనే కొత్త భాగాన్ని కూడా చదువుకున్నాను. తర్వాత నేను దర్శనాలన్నీ చదువుకున్నాను, అన్ని రకాల విషయాలు చేసుకున్నాను. తర్వాత వాటిని ఏమంటారు, వేదాంగాలన్నీ కూడా నాకు అన్ని నోటికొచ్చు. మరి నాకు ఏమైంది? ఎందుకు ఇంత అసంతృప్తిగా ఉంది? అన్నిట్లోకి గొప్పదైనటువంటి గాంధర్వ విద్య నా మెయిన్. ఈ తంబురా వాయిస్తూ ఆయన అన్ని తెలుసు. మరి నాకు యక్ష విద్య అని ఎవరికి తెలియనటువంటి విద్య, దేవతలలో ఉండేటటువంటి గొప్ప విద్యలన్నీ నాకు వచ్చు. బ్రహ్మ విద్య ఒక్కటి ఈయనకు కొద్దిగా తక్కువ, కానీ మిగతావన్నీ కూడా నాకు తెలుసు కదా. ఎందుకు నా లోపల నాకు ఏదో అసంతృప్తిగా ఎందుకుంది అని చెప్పేసి అలా అన్ని లోకాలు తిరుగుతూ వెళ్తూ ఉంటాడు. ఏదన్నా ఒక లోకం లోపల నాకు సమాధానం దొరుకుతుందా అని చెప్పేసి. ఎందుకు ఈ హృదయంలో అసంపూర్ణత ఏదో ఉంది, విచారానికి కారణం ఏమిటి అని చెప్పేసి చివరికి అప్పుడు సనత్ కుమారుడు కనిపిస్తాడు ఆయనకు. కనిపించగానే అప్పుడు ఆయనను పట్టుకుంటాడు. ఆగండి భగవాన్ అంటాడు. ఆయన డైరెక్ట్ గా భగవాన్ అంటాడు సనత్ కుమారుడిని. ఎందుకు? సనక సనందన సనత్ కుమార సనత్ సుజాత అనేటటువంటి వాళ్ళు నలుగురు కూడా బ్రహ్మ యొక్క మానసపుత్రుడు. వాళ్ళు దాదాపు దేవుడితోని సమానం. ఎందుకని? చిన్నప్పుడే వాళ్ళు పుట్టడమే వాళ్ళు బ్రహ్మ జ్ఞానంతో పుడతారన్నమాట. వాళ్ళ నాన్నగారు అంటారు, మీరు సృష్టి కార్యం చెయ్యండి అంటే, మేము సృష్టి కార్యం చేయడం ఏమిటి, మేము జ్ఞానం కోసం సముపార్జన చేయడం కోసం వచ్చాము అని చెప్పేసి ఉంటారు. వాళ్ళు చిన్న పిల్లల్లాగా అదే వయసులో ఉండిపోతారు. వాళ్ళు ఎదగరు. బేబీస్ ఉంటారు, అలా బేబీలు బట్టలు లేకుండా తిరుగుతుంటారు కదా, వాళ్ళు అలా నలుగురు బట్టలు లేకుండా తిరుగుతూ ఉంటారు అనమాట. అంత గొప్ప వాళ్ళు. వాళ్ళ దగ్గర మనము అరణ్య పర్వం మనం ప్రారంభించుకుంటాము ఈ సాటర్డే నాడు. అందులోపల మనకు సనత్ సుజాతీయం వస్తుంది అన్నమాట. ఓకే, అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకుంటాం. ఇక మహాభారతం యొక్క మొత్తం సారం ఎక్కడుందయ్యా అంటే అరణ్య పర్వంలో ఉంది, అది తెలుసుకుంటాం. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు మన ఇది, సనత్ కుమారుడు రెండో వాడైనటువంటి ఆయన దగ్గరికి వస్తాడు. భగవాన్, నువ్వు నాకు భగవంతుడు స్వరూపానివి సనత్ కుమార, ఎందుకు నా లోపల ఈ అసంపూర్ణత ఉంది, ఏదో లోటు కనిపిస్తుంది నా లోపల అంటే, నువ్వేమేమి నేర్చుకున్నావు చెప్తాడు. తను నేర్చుకున్నవన్నీ కూడా. ఎందుకు నా లోపల అసంపూర్తిగా ఉన్నా నేను, ఎందుకు నాకు సంతోషం కలిగడం లేదు? నేను ఆలోచిస్తూ ఎంత ఆలోచించినా కూడా నా శోధన పనిచేయడం లేదు. మీ దగ్గర నాకు నేర్చుకోవాలని ఉంది.
మీరు దయచేసి నాకు చూపించండి, ఈ కష్టాన్ని అధిగమించేటటువంటి మార్గాన్ని చూపించండి అంటారు. ఇక్కడ మనకు ఒక విషయం తెలుసుకోవాలి మనం అందరం. నారదుడు లాంటి వాడు అలా అన్నాడు అంటే కారణం ఏంటంటే, ఇక్కడ మళ్ళీ లోక కళ్యాణం ఏంటంటే, మనం కూడా ఏంటంటే జీవితంలో ఇది నేర్చుకున్నాం, అది నేర్చుకున్నాం, నేను వంట బాగా చేస్తా, ఆలుగడ్డ కూర బాగా చేస్తాను, ముద్దపప్పు బాగా తింటాను, ఇవి కాదు. జ్ఞానం వేరు, విజ్ఞానం వేరు. ఇప్పుడు ఈయన లోపల ఆ విజ్ఞానం ఉన్నదా లేదా తెలియదు. ఇప్పుడు సనత్ కుమారుడికి ఆయన ఏం చేస్తాడు, ఓకే నువ్వు అన్ని తెలుసుకున్న మాట నిజమే, సరే ఒకసారి ఆలోచిద్దాం, నువ్వు కూర్చో, నువ్వు చాలా మెట్లు ఎక్కేసి వచ్చావు. నేనేం చెప్పాలంటే నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కావు. ఇవాళ నువ్వు తెలిసినటువంటి మెట్లనే కళ్ళు మూసుకొని ఆలోచించడం మొదలెట్టు. నేను చెప్తూ ఉంటాను, నువ్వు కళ్ళు మూసుకొని ఆలోచించు ఓ నారద. నువ్వు ఏం మిస్ అయ్యావు అనేటటువంటిది తెలుస్తుంది. ఈ ప్రపంచంలో అన్ని కూడా పేర్లతోని ప్రారంభమవుతాయి, నామముతో ప్రారంభమవుతాయి, పదములతో ప్రారంభమవుతాయి. ఆ పదములన్నీ కూడా వచనములుగా, వాక్యములుగా మిగిలిపోతాయి. ఈ వాక్యములన్నింటికీ కూడా ఇంద్రియాలు అయినటువంటి జ్ఞాన ఇంద్రియాలు మూల కారణం. ఈ జ్ఞాన ఇంద్రియాలు వచనాలను తర్వాత పదములను పట్టుకుంటాయి. ఒక పేరు చెప్పగానే మనకు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాస్ అనగానే మనకేమనిపిస్తుంది, మన కళ్ళతోనే ఒక వ్యక్తిని చూడగలుగుతాం, చెవులో అతను మాట్లాడే మాటలు వినగలుగుతుంది, నా నోరు అతని పేరుని ఉచ్చరిస్తుంది. కాబట్టి పేరుని, వాక్యాలని, అంటే ముందు ప్రపంచం అంతా కూడా, ఈ విశ్వం అంతా కూడా మనం ఒకరిని గుర్తించాలి అంటే ముందు నామముతో గుర్తిస్తాము, తర్వాత వాక్యము, తర్వాత వారికి సంబంధించినటువంటి మనస్సు, అంటే ఆ వ్యక్తి ఎదురుగా లేకపోయినా కూడా మన మనస్సు వారి గురించినటువంటి ఆలోచనలను, సంకల్పములను చేస్తుంది. వాళ్ళని కలవాలనో, లేకపోతే వాళ్ళని చూడాలనో, లేకపోతే వాళ్ళతో దూరంగా ఉండాలనో, వాళ్ళతోని ప్రేమనో, వాళ్ళతోని ద్రోహము, వాళ్ళ మీద కోపమో, ఏదో ఒకటి. అది మనస్సు, 3వ స్థాయి మనస్సు. అంటే ఇంద్రియాల తర్వాత వచ్చేటటువంటి దాన్ని మనస్సు అంటారు. ఇవన్నీ నీకు తెలిసినవే, కానీ మెల్లగా ఆలోచిస్తూ ఉండు నారద. ఆలోచిస్తూ ఉంటే మనస్సు అనేటటువంటిది సంకల్పాలు చేస్తుంది, కోరికలు తెచ్చుకుంటుంది. సో వాక్యము ఎక్కడి నుంచి పుడుతుంది, నీ మనస్సులోంచి పుడుతుంది. ఈ మనస్సు ఏం చేస్తుంది, సంకల్పాలను చేస్తుంది. సంకల్పం అంటే నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని. ఈ మనస్సు యొక్క మరో భాగమైనటువంటి చిత్తం ఏదైతే ఉంటుందో అది నీకు కావలసిన విషయాలన్నింటినీ అన్ని చోట్ల నుంచి తెచ్చి అందిస్తుంది. ఆ తర్వాత నీ లోపల బుద్ధి అనేటటువంటిది ఏదైతే ఉందో నీ సంకల్పాలను విశ్లేషిస్తుంది. నీ కోరిక ఇది మంచిదా, ఇది మంచిదా, ఇది మంచిదా, ఇది మంచిదా అని నువ్వు బుద్ధి ద్వారా ఆలోచించి ఏదో ఒక డెసిషన్ నువ్వు తీసుకోగలుగుతావు. అది నీ సంకల్పము, అది నీ నిశ్చయాత్మకమైనటువంటి డెసిషను. దాన్ని మనము బుద్ధి అని చెప్పేసి అంటాము. ఈ బుద్ధిని స్థిరపరచుకోవాలి. ఇది ప్రపంచంలో ఇప్పటి వరకు ఉన్నవి, ప్రపంచంలో అందరికీ కూడా కామన్. ఓ నారద, ప్రపంచంలో అందరికీ ఉన్నవి ఇవన్నీ. అయితే ప్రతి ఒక్కరు ఇక్కడ ఆగిపోతాడు. ఈ మెట్టు దగ్గర ఆగిపోయిన వాడికి ఎవరికి కూడా నిజమైనటువంటి ఆనందం రాదు. ప్రతి ఒక్కరికి లోటు ఉంటుంది. ఇప్పుడు నీకు వచ్చిన విషయం ఏంటంటే, నీకు జ్ఞానం అంతా ఉంది, కానీ అది బుద్ధి దగ్గర ఆగిపోయింది. ముందు పేరు నుంచి వాక్యము, వాక్యం నుంచి మనస్సు నుంచి బుద్ధి వరకు నువ్వు వెళ్ళగలిగావు. వెళ్ళి ఆ జ్ఞానం అంతా కూడా ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకున్నావు, మెమొరీలో స్టోర్ చేసి పెట్టుకున్నావు. మెమొరీలో స్టోర్ చేసి పెట్టుకొని దాన్ని రిపీట్ చేస్తే నీకు వచ్చేటటువంటి లాభం ఏమీ లేదు నారద. మరి ఏం చేయాలి? అప్పుడు నీకు ఏకాగ్రత అనేటటువంటిది కావాలి. ఈ ఏకాగ్రత అనేటటువంటిది ధ్యానం ద్వారా వస్తుంది. ఈ ధ్యానం ఏం చేస్తుందంటే నీ మనసు లోపల సంకల్పంలను తగ్గించి నీ మనస్సుని స్థిరంగా చేస్తుందయ్యా. ఎప్పుడైతే అది నీ మనస్సుని స్థిరంగా చేస్తుందో అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా నీకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది విజ్ఞానంగా కన్వర్ట్ అవుతుంది. జ్ఞానం అంటే ఒక విషయాన్ని తెలుసుకొని ఉండడం, విజ్ఞానం అంటే అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. చక్కెర ఎట్లా ఉంటుంది అంటే స్ఫటిక రూపంలో ఉంటుంది, తెల్లగా ఉంటుంది, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని రకరకాలుగా చెప్తాను. టాటా కంపెనీది ఉంటుంది, ఇంకో కంపెనీది ఉంటుంది, ఆ కంపెనీ, ఈ కంపెనీ, ఇవన్నీ చెప్తాం. నోట్లో వేసుకోవడం అనేటటువంటిది విజ్ఞానం, దాన్ని అనుభవించడం. భగవంతుడు ఎట్లా ఉంటాడు అంటే అందరు చెప్తారు, సార్ భగవంతుడు సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, ఓకే, కానీ దాని అనుభవం మనకు తెలిసిందా? తెలియలేదు. ఆ అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవం మారాలి అంటే ధ్యానం అనేటటువంటిది చెయ్యాలి. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తావో, అంటే మెడిటేషన్ ఎప్పుడైతే చేస్తావో నీ మనస్సు ఏకాంతంగా ఏకాగ్రతతో ఉంటుంది. అలా నువ్వు ఏకాంతంగా నీ జీవితాన్ని అలా ముందుకు తీసుకెళ్లి ఉన్నట్టయితే అప్పుడు నీకు ప్రపంచంలో ఉన్నటువంటి శక్తుల యొక్క దర్శనం జరుగుతుంది. ఈ ప్రకృతి శక్తుల యొక్క దర్శనం జరుగుతుంది. ఆ ప్రకృతి శక్తుల యొక్క దర్శనం జరిగినప్పుడు నీకు పరబ్రహ్మ స్థితి అంటే ఏంటో తెలుస్తుంది. బ్రాహ్మీ స్థితి అనేది మనం భగవద్గీతలో చెప్పుకున్నామో
ఆ స్థితి గురించి ఇక్కడ ఈయన చెప్తున్నాడు అన్నమాట ఎలా వస్తుందని. ఈ స్థితిని నారద శోకరహితమైనటువంటి స్థితి అని చెప్పేసి అంటారు. ఆ స్థితిలోకి వచ్చిన తర్వాత ఇక మరేది కూడా అవసరమైనది అనిపించదు. ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా ఆనందంగానే కనిపిస్తుంది. నువ్వు ఈ నామములకు, రూపములకు, వీటన్నిటికీ కూడా అతీతంగా వెళ్ళిపోతావు. మనస్సు లేదు, బుద్ధి లేదు, ఇంద్రియాలు లేదు, శరీరం లేదు. ఇటువంటి భావన లోపల అద్భుతంగా వెళ్ళిపోయేటటువంటి విద్య ఏదైతే ఉందో దీనిని భూమా విద్య అని కూడా అంటారు. బ్రహ్మ విద్య అని భూమా. ఈ భూమా అంటే ఏంటి అని అడుగుతాడు ఈయన. భూమా అంటే ఏందని నేను వినలేదు. భూమారెడ్డి, నాగిరెడ్డి ఇవి విన్నాను కానీ ఎవరి భూమా అంటాడు. భూమా అంటే పరిపూర్ణత, పరమాత్మ యొక్క తత్వముని భూమా అంటారయ్యా. ఆ భూమా గురించి నేను నీకు చెప్తున్నాను అనగానే ఆయన ఒక్కసారిగా షాక్ అవుతాడు. అప్పటి వరకు కూడా నారదుడు ఏంటంటే ఈ ఈ బుద్ధి వరకు వచ్చి సాగిపోయాడు. నారదుడు బుద్ధి లోపల చాలా గొప్పవాడు, కానీ ఆయన ఏంటంటే జ్ఞానం వరకు రాలేదు, ఇంకా బ్రహ్మ విద్య సరిపోలేదు. అప్పుడు ఆయన అనుకున్నాడు అనమాట, నేను ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ బట్ మాస్టర్ ఆఫ్ నన్ అంటారు కదా. ఆ విధంగా నేను అన్ని విషయాలలో నాకు నాలెడ్జ్ ఉంది, కాకపోతే నా లోపల పరమాత్మ జ్ఞానం అనేటటువంటిది లేదు. ఒకసారి పరమాత్మ జ్ఞానం వచ్చిందంటే మిగతావన్నీ పరిపూర్ణంగా అయిపోతాయి. సో కాబట్టి ఒక మనిషికి ఏం కావాలి జీవితంలో? ఆనందంగా ఉండాలి. ఎప్పుడు కూడా ఆనందంగా ఉండేటటువంటి స్థాయికి వెళ్ళాలి. నిన్న మనం ఈ విషయాన్ని తెలుసుకున్నాం. ఏమని? ఒక ఈగల్, గరుడ పక్షి ఏం చేస్తుంది? వర్షానికి పైన వెళ్తూ ఉంటుంది. కింద వర్షం పడుతున్నా కూడా దానికి పెద్ద ప్రాబ్లం లేదు. కింద వర్షంలో కూడా తడిసిపోయిన పక్షులు కొన్ని ఉన్నాయి, కొన్ని గూడులలో చేరుకున్నటువంటి పక్షులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈగల్ మాత్రము వీటన్నిటికీ పైన వెళ్తుంది. కాబట్టి గుర్తుంచుకో, నువ్వు నేర్చుకున్నవి వేస్ట్ అయిపోవు. ఇప్పటి వరకు నువ్వు నేర్చుకున్నటువంటివి ఏదైతే వాక్కు, నామము, మనస్సు, ఈ విద్య ఉంది కదా, అది ఎప్పుడు వేస్ట్ అవ్వదు. కాకపోతే దాన్ని నువ్వు ఫోకస్డ్ యాంగిల్లో పెట్టాలి. అలా ఫోకస్డ్ యాంగిల్లో పెట్టుకున్నట్లయితే నువ్వు జ్ఞానాన్ని చేరుకుంటావు. నిజమైన జ్ఞానాన్ని చేరుకున్న తర్వాత నువ్వు ఆనందాన్ని వస్తావు. అంటే నువ్వు భక్తిలోని అధిగమించాలి. ముందు ఏదైతే రొటీన్ పనులు ఉన్నాయో ఆ రొటీన్ పనుల నుంచి భక్తిలోకి వస్తావు. ఆ భక్తిని గనక అధిగమించినట్లయితే నువ్వు జ్ఞాన మార్గంలోకి వెళ్తావు. జ్ఞాన మార్గంలోంచి వెళ్ళిన తర్వాత నువ్వు గురువులు కూడా నీకు అవసరం లేనటువంటి స్థాయికి వెళ్తావు. జ్ఞాన మార్గంలోకి వెళ్ళడానికి నీకు ఒక గురువు అవసరమైతాడు. ఆ గురువు నిన్ను పరబ్రహ్మ తత్వం తెలుసుకో 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 అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు పరబ్రహ్మ తత్వం గురించి తెలుసుకోవాలని చెప్పి తపన చెందుతావు. ఒక సాధకుడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటో తెలుసా నారద? ఇటువంటి లక్షణాలే ఉండాలి. ఈ లక్షణాల వల్ల ఏమవుతుంది అంటే నీకు ముందు నీకున్నటువంటి జ్ఞానం కాస్త అది విజ్ఞానంగా మారిపోతూ ఉంటుంది అని చెప్పి చెప్పగానే నారదుడు అలా ఆశ్చర్యంగా వింటూ ఉంటాడు అనమాట. ఇవన్నీ మెట్లు కదా, నేను ఇప్పటి వరకు కూడా నేను బయట ఉన్న ప్రపంచాన్ని అంతా కూడా చూశాను. నా అంతర్ముఖంగా నా లోపల ఏముందో నేను చూసుకోలేకపోయాను. నేను భూమా అనేటటువంటి పరిపూర్ణమైనటువంటి పరమాత్మ తత్వం లోపల నేను లీనమైపోవాలి. ఇన్ని రోజుల పాటు నేను బయట ప్రపంచాన్ని మాత్రమే చూస్తున్నాను. ఇది మాత్రమే తత్వము. ఇది ఏ పుస్తకంలో చెప్పినటువంటి విషయం కాదు. ఇది కేవలం నేను అనుభవపూర్వకంగా తెలుసుకోవలసినది. అంటే ముందుగా నా అంతరంగ జ్యోతి, నా లోపల ఏదైతే ప్రకాశవంతం కావాలో అది ప్రకాశం కావాలి. నేను ఆత్మ విచారణ చేయగలిగేటటువంటి స్థాయికి నన్ను తీసుకెళ్ళాలి. అప్పుడు వీణ వాయిస్తున్నటువంటి నారదుడు అలా ఆగిపోయాడు. బయట వాయించడం లేదు, కానీ ఆయన మనసు మాత్రం వీణ వాయిస్తుంది. లోపల ఒక వీణ కాదు, కోటి వీణలు మోగుతున్నాయి. ఆనందంతో ఆయన అలా కళ్ళు మూసుకుంటున్నాడు. అలా లోపల నారాయణ 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 అని చెప్పేసి బాహ్యంగా కాకుండా అంతరంగంగా దొరుకుతుంది. అలా ఆయనకి ఏమైందంటే, ఇంతవరకు నేను జ్ఞానిని అవ్వలేకపోయాను ఇన్ని రోజులలో. ఇప్పుడు నేను వీణ వాయించకపోయినప్పటికీ కూడా నేను జ్ఞానిని అయ్యాను. భగవద్గీతలో చెప్పినటువంటి బ్రాహ్మి స్థితిని పొందగలిగాడు ఇక్కడ నారదుడు అన్నమాట. అంటే ఆయన స్థితప్రజ్ఞుడు కావాలి. ఈ విద్యలన్నీ, బయట నేర్చుకునే విద్యలన్నీ కూడా నేను వెలుపల వైపుకే తీసుకెళ్తాయి, కానీ జ్ఞానం ఒక్కటే నిన్ను అంతర్ముఖంగా తీసుకెళ్తుంది. ఆ అంతర్ముఖంగా తీసుకెళ్లేటటువంటి వెలుగు, అది నీకు నిజమైనటువంటి, నిశ్చలమైనటువంటి, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కలగజేస్తుంది. దీని పేరేంటో తెలుసా? నారదుడు ఇప్పుడు వేరే వాళ్ళకి చెప్తున్నాడు అన్నమాట ఇదంతా నేర్చుకున్న తర్వాత. దీని పేరే తెలుసా? ఇదే నారాయణుడు. నారాయణ అంటే మరేదో కాదు, నిశ్చలమైనటువంటి, ఆనందమైనటువంటి, ప్రశాంతమైనటువంటి, నిర్మలమైనటువంటి రూపమే కావాలి అని చెప్పేసి అద్భుతమైనటువంటి నారదుడు ఇక్కడ శిష్యుడుగా
జిజ్ఞాసువుగా, ఒక భక్తుడుగా తెలుసుకుంటున్నాం. సనత్ కుమారుడు ఒక మహానుభావుడైనటువంటి ఒక గురువుగా భావిస్తున్నాం. వీళ్ళిద్దరి మధ్య విద్య ఏదైతే ఉందో, నారదుడు తెలుసుకున్న విద్య బయట తెలుసుకున్నటువంటి విద్య, కానీ నేర్చుకున్నటువంటి విద్య భూమా విద్య. ఈ భూమా విద్య పరిపూర్ణ స్వరూపం, ఆనంద రూపం. సందేశం ఏంటంటే అహం బ్రహ్మాస్మి, నేనే దేవుడిని, దేవుడి యొక్క భాగాన్ని అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత వచ్చేటటువంటి ఆ శాంతి. అంటే అంతర్మథనం కావాలి ముందు. మనకేంటంటే అంతర్మథనం చేసుకోవడానికి సమయం లేనప్పుడే ఈ ప్రాబ్లం అంతా కూడా ఉంటుంది. ఎక్కడో కూర్చున్నాడు పాపం, అన్ని పక్షులు కనిపిస్తున్నాయి, జంతువులు కనిపిస్తున్నాయి, రమణీయమైనటువంటి ప్రకృతి అంతా బాహ్యంగా కనిపిస్తుంది, కానీ అంతరంగంగా ఆనందం లేడు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇదే పరిస్థితిని మనము నారాయణీయంలో చెప్పుకున్నాం, భాగవతంలో కూడా చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాము? వేదవ్యాసుడు అన్ని చేసినా కూడా నేను ఎందుకు సంతోషంగా లేను అని చెప్పేసి అనుకుంటాడు. అనుకుంటే అప్పుడు నువ్వు నిజమైన భక్తిని నువ్వు చూసావా? నిజమైన ప్రేమతత్వాన్ని చూసావా? ప్రేమతత్వంలోంచి నువ్వు భగవంతుడిని పొందగలుగుతావు చాలా సులభంగా అని చెప్పి చెప్పగలిగాడు. సో నారదుడు ఎవరైతే ఉన్నాడో, ఇప్పుడు నారదుడు సంపూర్ణమైనటువంటి జ్ఞాని. సంపూర్ణమైనటువంటి జ్ఞానం తెచ్చుకున్నటువంటి ఈ నారదుడు, ఆయన ఈ రోజు అందరికీ కూడా మార్గదర్శకుడుగా ఉన్నాడు. ప్రపంచం ఎంత రమ్యంగా ఉన్నా కూడా నీకు ఆనందంగా కనిపించడం లేదు, కానీ నీ మనసు ఆనందంగా ఉన్నప్పుడు ప్రతిదీ ఆనందంగానే కనిపిస్తుంది. అదే విధంగా చెవి చూసినప్పుడు, నీవు చెడు చూసినప్పుడు కూడా అంతే. బయట ఎంత చెడు చూద్దామని వెళ్ళినా నీకు చెడు కనిపించదు, కానీ నీ మనసు ఒకసారి పాడైందంటే నీకంటే చెడ్డవాడు ఇంకోడు ఉండడు. కాబట్టి తన వీణను పక్కన పెట్టేశాడు, శ్వాస పైన ధ్యాస పెట్టి అలా ధ్యానం చేసుకోవడం మొదలెట్టాడు. చదువుకున్న వేదాలు, అందులో ఉన్నటువంటి జ్ఞానము అంతా కూడా అర్థం చేసుకుని మహానుభావుడు అయ్యాడు, జ్ఞానమూర్తిగా మిగిలిపోయాడు. అది అద్భుతమైనటువంటి కథ. ఓకేనా? కథ నచ్చిందా? ఈ కథ మనము ఇంతకుముందు తెలుసుకున్న అన్ని కథలకు దగ్గర సంబంధం ఉన్నటువంటి కథ. తైత్రీయ ఉపనిషత్తులో ఉన్నటువంటి కథ, మిగతా అన్ని చోట్ల కూడా మనం తెలుసుకున్న ఉపదేశ సారంలో మనం తెలుసుకున్నటువంటి సీక్వెన్స్ అవే ఉన్నాయి ఇక్కడ కూడా. అంటే ఏంటంటే బయట వస్తువులను మనం ఎంత తెలుసుకున్నప్పటికీ కూడా అంతర్ముఖులమై మనం ఎప్పుడైతే జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతామో అప్పుడు మనము ఆనంద స్వరూపులుగా మారిపోతాము అని చెప్పేసి చెప్పడం అన్నమాట. బాగుంది సార్ కథ. సన్ముఖ జ్ఞానం రావడమే కష్టం ఉంటుంది. ఈ కథ బాగుంది సార్, దీంతో మార్పు రావాలి. ఉంటుంది కానీ మార్పు రావడమే. తప్పకుండా. అందులో నారదుడు తన కోసం చెప్పుకోలేదు, ఇది మన కోసం చెప్పాడు. ఎంత అద్భుతమైనటువంటి కథ చూడండి. ఎన్ని చదివి లాభం ఏంటి? మనం ఉపదేశ సారం తెలుసుకున్నప్పుడు ఏమనుకున్నాం? గాడిద గంధపు చెక్కలు మోస్తోంది, కానీ అది చెక్కలని మోసినట్టుగానే అనిపిస్తుంది దానికి. అరే ఇది గంధం చెక్కలు కదా అని అనుకోదు. ఆ విధంగా మనకు జ్ఞానం తెలిస్తే సరిపోదు, ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. అంటే జ్ఞానం సార్ మాకు తెలుసు, మేము ఆత్మస్వరూపులం, కథం అయిపోయిందంటే అట్లా కాదు. ఆలోచన ద్వారా తెలుసుకోవాలి. అది నువ్వు ఆత్మస్వరూపుడవి అనేది ఆన్సరు. ఎగ్జామ్ లో ఆన్సర్ రాస్తే మార్కులు ఇవ్వడు, దాన్ని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేసి లాస్ట్ లోపల హెన్స్ ప్రూవ్డ్ అని చెప్పి రాయాలి. అలా రాస్తేనే మార్కులు ఇస్తారు. అది ఎప్పుడు వస్తుంది అంటే దర్శనం చేసుకున్నప్పుడు మాత్రమే వస్తుంది. చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఎవరైనా ఏమన్నా మాట్లాడతారు? ఉపనిషత్తు ఏదో చెప్పానండి, నేను మర్చిపోయాను. నా దగ్గర నోట్స్ రాసుకోలేదు, నేను చెప్తాను, నేను చూసి చెప్తాను. చాందోగ్య. ఓకే, చాందోగ్య చూసి అది ఆవిడ చెప్పారంటే కరెక్టే అయి ఉండాలి. అయినప్పటికీ నేను చూసి ఒకసారి కన్ఫర్మ్ చేసి చెప్తాను. నేను రాసుకోలేదు, నోట్స్ రాసుకోలేదు. సో సార్, గ్రద్ద వర్షం పైనుంచి వెళ్తుంది అన్నారు కదా, గ్రద్ద తడవకుండా. మరి వర్షం అనేది వర్షం పైన ఎలా గ్రద్ద? వాతావరణం అంతే కదా, వాతావరణం పైననే ఉంటుంది. అది మేఘాలకు పైన మీకు మంచి వాతావరణం ఉంటుంది. మన ఫ్లైట్స్ అవి కూడా ఆ పైన ఎగురుతూ ఉంటాయి అనమాట. అక్కడ వాతావరణం యొక్క ప్రభావం మనకు ఉండదు. సో ఆ ప్రదేశంలో ఎగురుతుంది. మన వాతావరణం కూడా అయనోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, అట్మాస్ఫియర్ ఇట్లా రకరకాలుగా ఉంటుంది అనమాట. అందులోపల మన అట్మాస్ఫియర్ దాటిన తర్వాత ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతం లోపల మీకు ఎక్కువ ప్రభావం ఉండదు అన్నమాట. ఈ ప్రకృతి ప్రభావాలు, ఈ గాలులు, ఈ వర్షాలు, వీటి ప్రభావం తక్కువ ఉంటుంది అనమాట. ఆ ప్రదేశంలోనే మన విమానాలు కూడా ఎగరడము, ఆ ప్రదేశంలోనే మన గద్దలు కూడా ఎగరడము జరుగుతుంది.
ఒక ఎత్తు దాటిన తర్వాత మేఘాల కంటే కూడా పైన ఉన్నప్పుడు మీరు తడిసిపోరు. అది థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరికైనా ఏమన్నా మాట్లాడతారా? హనుమంతుడు ఈయన చిరంజీవి వింటారు, నిజమేనా సార్? హనుమంతుడు నారదుడు చిరంజీవి. హనుమంతుడు, నారదుడు కూడా చిరంజీవి అంటారు, నిజమేనా? కరెక్ట్, చిరంజీవి. అంటే వీళ్ళని మనుషులుగా భావించొద్దు మనము, మనని తత్వంగా భావించినట్లయితే. హనుమంతుడు అంటే ఎవరు? హనుమంతుడు అనే వ్యక్తిని ఎందుకోసం చెప్పారంటే మనకు సాధకుడు. హనుమంతుడు అంటే మనకు ఉన్నటువంటి బుద్ధి పేరు హనుమంతుడు అన్నమాట. మనం ఇంతకు ముందు కూడా రామాయణం కథను తెలుసుకున్నప్పుడు మనం ఏమన్నాము? హనుమంతుడు బుద్ధి. ఆయన ఏం చేశాడు? జీవాత్మని పరమాత్మని కలపాలి అంటే 10 ఇంద్రియాలను నశింపజేయాలి. 10 ఇంద్రియాలు అంటే రావణాసురుడు, 10 ఇంద్రియాలు నడిపే వాటిని హరించాలి. అది ఎలా ఓడగొట్టినప్పుడు ఏమవుతుంది? జీవాత్మ అనేటటువంటి సీతాదేవిని పరమాత్మ అనేటటువంటి రాముడితోటి బుద్ధి అనేటటువంటి సాధకుడు ఎవరైతే ఉన్నారో హనుమంతుడు, ఆయన లక్ష్మణుడి సహాయంతో, తెలివైన వాళ్ళ సహాయంతో, గురువు యొక్క సహాయంతో, సరైన వాళ్ళ సహాయంతో ఆయన అది సాధించగలిగాడు అని చెప్పేసి. వీడియో ఆన్ అయిందండమ్మా, ఆఫ్ చేసుకోండి. సో అది ఆ విధంగా ఏంటంటే ఎవరిది వారు అట్లా ఆయన సాధకుడు అని చెప్పి. హనుమంతుడు అంటే ఎవరు అంటే సాధకుడు. హనుమంతుడు అంటే వానరం అని మనం ఏదైతే తెలుసుకుంటామో వానరుడు కాదు. వానరం అంటే ఏంటి? ఎవరన్నా చెప్పండి. నేను ఇంతకు ముందు ఒకసారి చెప్పాను, బహుశా ఎవరికైనా వనంలో ఉండేవాళ్ళు సార్, వనంలో ఉండే నరులు వానరులు. ఓకే, ఇంకెవరన్నా చెప్పగలరా? నరంబా అని ఎవరో చెప్పారు. కరెక్ట్, నరంబా. ఆయన రాముడు ఆంజనేయ స్వామి వస్తుంటే నరుడు లాగానే ఉన్నాడు ఏంటి అని చెప్పేసి అంటాడు అన్నమాట. నరంబా నరుడా, అదన్నమాట. అది వానరం అంటే మనం కోతి అని చెప్పేసి అంటాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇదంతా కూడా ఏంటంటే తత్వంగా అర్థం చేసుకుంటే చాలా చక్కగా అర్థమవుతుంది అన్నమాట. ఓకేనా? మనం ఈరోజు సూక్తం తెలుసుకుందామా? ఇంకా ఏమైనా ప్రశ్నలు లేకపోతే సూక్తాల్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్ గా. మనము మొన్న ఏం చెప్పుకున్నాము? 5 సూక్తాల లోపల మనము మొదటి లోపల అగ్నిదేవుడిని పరబ్రహ్మగా తీసుకున్నాము, తర్వాత వాయుదేవుడు, తర్వాత అశ్విని దేవతలు, తర్వాత ఇంద్రియాలను శక్తివంతంగా చేసేటటువంటి ఇంద్రుడు వచ్చాడని చెప్పేసి తెలుసుకున్నాము. ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి అశ్విని దేవతలు వచ్చారని చెప్పేసి తెలుసుకున్నాము. ఈ విధంగా రకరకాల దేవతలు రావడం అంటూ జరిగింది. ఈ దేవతలందరూ వచ్చిన తర్వాతనే ఋగ్వేదంలో మనకు చివరి మండలం లోపల నాసదీయ సూక్తము, పురుష సూక్తము ఉంటాయి. ఇదే విషయాన్ని మనం నారాయణీయంలో తెలుసుకున్నాం. ఇదే విషయాన్ని మనం భాగవతంలో, ఇదే విషయాన్ని అన్ని పురాణాలలో ఇదే తెలుసుకుంటాం. పురాణాలలో ఖచ్చితంగా ఉండవలసిన లక్షణాలు ఏంటి? ఎవరన్నా చెప్పండి. పురాణం అంటే ఏంటి? ఎవరన్నా చెప్పండి ఫస్ట్. హలో, నిద్ర పోని వాళ్ళు ఎవరన్నా ఉంటే కొద్దిగా చెప్పండి. పురాణం అంటే ఏమని చెప్పాను నేను? ఏంటండి? పురాతనమైన నూతనంగా ఉండేది. అది కరెక్ట్. పురాణంకి రైట్ పురాణానికి కరెక్ట్ డెఫినేషన్ అది. పురాణం అవ్వాలి అంటే ఏం చేయాలి? ఇందాక ఎవరో చెప్పేశారు ఆల్రెడీ జవాబు. ఎవరో జవాబు చెప్పారు, ఇప్పుడే చెప్పారు. సిగ్గుపడుతున్నారు ఎందుకో. చాలా మందికి సిగ్గు ఎక్కువ. మన లోపల నాకంటే ఎక్కువ సిగ్గు. నాకు అసలు సిగ్గు అంటే సిగ్గు. అలాంటిది మీకు నాకంటే ఎక్కువ సిగ్గు. అది ప్రాబ్లం ఏంటంటే, ఎవరు చెప్పింది జవాబు ఎవరో చెప్పారు. పురాణం అంటే ఏంటి అనేది ఎవరో చెప్పారు. పురాణం అంటే పంచలక్షణాలు. పురాణం అంటే పంచలక్షణం. సృష్టి ఉండాలి, ప్రతి సృష్టి ఉండాలి, వంశ చరిత్ర ఉండాలి, మనువుల చరిత్ర ఉండాలి, రాజుల చరిత్ర, ఇవన్నీ ఏవైతే ఈ 5 లక్షణాలు కంపల్సరీగా ఉండేటటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని మనము పంచలక్షణం కంపల్సరీగా ప్రతి పురాణంలో ఇవి ఉండవలసిందే. సృష్టి, ప్రళయము కంపల్సరీగా వీటి గురించినటువంటి వర్ణన ఉండాలి. ఇప్పుడు మనకు వచ్చినటువంటి దేవతలందరూ కూడా మన శరీరంలో ఒక భాగానికి వీళ్ళు పరిమితమై ఉన్నారు. కానీ వీటన్నింటికీ కూడా పరబ్రహ్మ అయినటువంటి వాడు మనకు పురుష సూక్తం లోపల కనిపిస్తాడు. గుర్తుంచుకోండి, వేదంలో ఉన్నదే అన్ని పురాణాలలో చదువుతాం మనం. అయితే అవి అర్థం చేసుకోవడానికి మనకు రకరకాల కథలు కల్పించడం అవన్నీ జరిగింది. కానీ వేదంలో ఉన్నవే మిగతా అన్నిట్లలో కూడా ఉన్నాయి. వేదం లోపల తత్వ రూపం లోపల కొద్దిగా కష్టమైన రూపం లోపల చెప్తారు. కానీ లోతుగా మనం గంభీరంగా ఇందులోపల ఉన్నటువంటిది తెలుసుకున్నట్లయితే ఇందులోపల
ఇంద్రుడిని గొప్ప దేవుడిగా భావించడం అంటూ జరుగుతుందన్నమాట. ఇంద్రుడిని ఏ యజ్ఞంకైనా కూడా మనం ఆహ్వానించేటటువంటి శక్తి. ఆయన ఏంటంటే యజ్ఞం లోపల చక్కటి ప్రకాశాన్ని, మనకు ధైర్యాన్ని, మనకు విజయాన్ని అందించడానికి ఆయన మన దగ్గరికి వస్తాడు. అంటే ఆయన ఏంటంటే మనం ఏవైతే జీవితంలో కావాలి అని చెప్పేసి కోరుకుంటామో, అంటే విజయం ముఖ్యంగా, అండ్ అన్నింటికీ కావాల్సినటువంటి ధైర్యం, ధైర్య సాహస లక్ష్మి అంటారు, ఆ ధైర్యాన్ని తెచ్చేవాడు. తర్వాత మనకు అంతరింద్రియాలను ప్రకాశవంతంగా చేయాలి. అంతరింద్రియాలను ప్రకాశవంతంగా చేయాలంటే ఏంటి, మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టేటటువంటి దేవుడుగా కూడా భావిస్తుంటారు. కాబట్టి ఏంటంటే దేవుడు ఒక అభయం ఇచ్చేటటువంటి వాడు, పరబ్రహ్మ. దానిని ఇంద్రుడు రూపం లోపల పూజిస్తున్నారు. ఆయన మనకు వివేకము, వైరాగ్యము కూడా అందించగలడు. మనకు విజ్ఞానాన్ని, ఆలోచనలను కూడా అందించగలిగేటటువంటి మహానుభావుడు. ఇవన్నీ కూడా మనకు ప్రేరేపించేటటువంటి ఆ దేవుడు. సో కాబట్టి ఏంటంటే నా అంతరాత్మ లోపల నా వెలుతురు, నా బలము, నా విజయము, నాకు కావలసినటువంటి శక్తిని, వీటన్నింటినీ కూడా నేను నా లోపలికి ఆహ్వానిస్తున్నాను. ప్రకృతి లోపల అన్ని రకాల శక్తులు ఉన్నాయి. ఆ అన్ని రకాల శక్తులని నేను ఏం చేస్తున్నానంటే నేను నా లోపలికి ఆహ్వానించుకుంటున్నాము. ఇలా ఆహ్వానించడం వల్ల ఏమవుతుందంటే మనకు అంతరంగిగా ఉన్నటువంటిది, మనకున్నటువంటి చీకటి అంతా కూడా తొలగిపోతుంది. ఎప్పుడైతే మీరు ప్రకృతి శక్తులను ప్రేమిస్తారో, మనకు ఋగ్వేదం అంతా కూడా ప్రకృతి శక్తులతో ఉంటుంది అని చెప్పి తెలుసుకున్నాం. ప్రతి ప్రకృతి శక్తికి ఒక దేవతగా భావిస్తాడు. వరుణుడు, వాయుదేవుడు, ఇంద్రుడు, అశ్విని దేవతలు, సరస్వతి. ఇలా మనకు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేవత కూడా మన శరీరంలో ఒక ఇంద్రియంలో ఉన్న దేవత అని చెప్పేసి అంటారు. మన శరీరంలో ప్రతి దానికి ఒక దేవతలు ఉన్నారు. చౌషటి యోగిని గురించి నేను చెప్పినప్పుడు ఒకసారి మీకు జబల్పూర్ లో నేను వెళ్ళినటువంటి చౌషటి యోగిని ఆలయంకి వెళ్ళినప్పుడు ఇంకా చాలా డీటెయిల్ గా చెప్పాను. వీలున్న వాళ్ళు అందులోపల చూడండి. ప్రతి దానికి, మన శరీరంలో ఉన్న ప్రతి ధాతువుకి మళ్ళీ 8 మంది చొప్పున ఇంకా ఉంటారు. అలాగే 8 64 మంది. ఇటు సైడ్ భైరవుడి రూపం, శివుడు శక్తి అని 2 అంటారు. దీపము వెలుతురు, శివుడు శక్తి. ఈ శివుడిలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉన్నదో అది మనకు ప్రకటితం అవుతుంది. ఈ శక్తి ఎప్పుడైతే క్లోజ్ అయిపోతుందో అది శివుడు. అంటే ఒక ట్రయాంగిల్ ని కనుక మనం గీసినట్లయితే ఈ ట్రయాంగిల్ లో స్థూలం నుంచి సూక్ష్మంకి వెళ్ళిపోయినట్లయితే శివుడు, సూక్ష్మంలోంచి స్థూలం వెళ్ళినట్లయితే అమ్మవారు. సూక్ష్మం నుంచి స్థూలం వెళ్ళడం అంటే ఏంది అంటే సృష్టి చేయడం. ఏమి కనిపించని స్థాయి నుంచి కనిపించే స్థాయికి తీసుకొస్తేనేమో అది అమ్మవారు. కనిపించే స్థాయి నుంచి అన్ని లయంలో చేసుకుంటే శివుడి రూపం. శివుడు శక్తి ఈ రెండింటిని కనుక కలిపితే పవన్ కళ్యాణ్ ఫిగర్ వస్తుంది. 6 కోణాలతో ఉన్నటువంటి రెండింటిని కలపండి, 6 ముఖాలు వస్తాయి. వీళ్ళిద్దరి కుమారుడు షణ్ముఖుడు. 6 ముఖాలు ఉన్నటువంటి వాడు. ఇలాగా ప్రతిదానికి ఒక తత్వం ఉంటుంది అంతే. అంటే దేవుడు అంటే ఏంటంటే ఒక తత్వం అని అర్థం చేసుకోవాలి మనం. దేవుడు అంటే రూపం పెట్టుకొని వత్స నిద్రలే అంత సీన్ ఉండదు ఇక్కడ. సో ఈ సూక్తం లోపల మనం ఏం నేర్చుకుంటామంటే ఆధ్యాత్మికమైనటువంటి దృష్టి, గంభీరమైనటువంటి ఒక అంతరాంగికమైనటువంటి భావన గురించి తెలుసుకుంటాం. ఇప్పటి వరకు మనం తెలుసుకున్న 5 సూక్తాలు వేరు, ఈ 6వ సూక్తం వేరు. ఈ 6 సూక్తాల లోపల ఏమనుకుంటామంటే, ఈ 6వ సూక్తం లోపల మనం ఏమనుకుంటామంటే మన అంతరంగ సాధన చేయాలి. మన లోపల ఉన్నటువంటి జ్ఞానం అనేటటువంటిది అన్నిటికంటే కూడా గొప్పది. ఈ రోజు ఉపనిషత్తు కథకి గాని మన ఈ సూక్తానికి గాని ఏమి తేడా ఉండదు. ఇలా మన ఇంద్రియాలకు అధిపతి, మన సాధన, మన ధ్యానం, ఈ 2 కూడా మరేవి కావు యజ్ఞము అంటే ఏంటి, ఒక గొప్ప పని అని అర్థం. యజ్ఞము అంటే ఏంటంటే ఒక గొప్ప పని అని అర్థం. చివరిగా నాకేం కావాలి అంటే నాకు ముక్తి, జ్ఞాన ప్రకాశము కావాలి అని చెప్పేసి ఇందులో ఉన్నటువంటి 10 శ్లోకాలలో కూడా మనము ధ్యాన రూపంలో పనికొచ్చేటటువంటి గొప్ప శ్లోకాలని మనము ఈ 6వ సూక్తం లోపల తెలుసుకుంటాం అన్నమాట. ఒక్కసారి నేను చదువుతాను. వీలైతే మరి వచ్చే వారమే, టైం 9:52 అయిపోయింది. బహుశా వచ్చే వారమే చెప్పుకుంటే బాగుంటుంది అనుకుంటా. సరే, ఊరికే చదవడానికి ట్రై చేస్తాను. చిన్న చిన్న తప్పులు ఉంటే చూసి చదువుతాను. అయినప్పటికీ కూడా ఏమైనా తప్పులుంటే ఉండవచ్చు. హరి ఓం. యుంజంతి బ్రద్నమరుషం చరంతం పరితస్తుషః రోచంతే రోచనాదివి యుంజంతస్య కామ్యా హరి విపక్షసారథే శోనా దృష్ణునువాహస కేతుం కున్నున్న కేతవే పేషో మర్యాపేషసే శముషద్భిరజాయథ అధః స్వధామను పునర్గర్భత్వమేరిరే
దధానా నామయజ్ఞం వీలుచిదా జత్నుభిర్గృహా చిదింద్రవహ్నిభిః అవింద్రౌశ్రియాను దేవయంతో యథామతి మచ్చా విధద్వసుం గిరః మహామనూషత శ్రుతం ఇంద్రేణ సంహిదృక్షసే సంజగ్మానో అభిభ్యుషా మందు సమాసవర్చస సమానవర్చస అనవద్వైరభిజువిర్మకః సహస్వ దర్భతి దర్శతి గణైరింద్రస్య కామ్యై అతః పరిజ్మన్నా గహి దివో వా రోచనాదధి సమన్మిన్నంజతే గిరః ఇతో వా సాతిమీమహే దివో వా పార్థివాదధి ఇంద్రం మహో వా రజసః. ఇందులోపల ఇంద్రుడిని ఉద్దేశించి అద్భుతమైనటువంటి విషయాలని చెప్తున్నారు అనమాట. ఎవరు ఇంద్రుడు, ఆయన మనకు చేస్తున్నటువంటి సహాయం ఏమిటి అంటే ఏంటి, ఆకాశంలో మనకు కనిపిస్తున్నటువంటి నక్షత్ర మండలాలు, మనం ఇవి కూడా ఇంతకు ముందు తెలుసుకున్నాం. ఏమని, దీన్ని ఈ ఆకాశంలో ఉన్న నక్షత్ర మండలాలను భగవంతుడి యొక్క పలు వరుసగా మనము భావించాం. ఏమంటారంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నక్షత్రాలు గాని, గ్రహాలు గాని, జ్యోతులు గాని, ఇవన్నీ తేజస్సుతోని ప్రకాశిస్తున్నాయి. ప్రపంచం లోపల విశ్వం అంతా కూడా అద్భుతమైనటువంటి కాంతిని కనిపిస్తున్నాయి. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ కాంతులన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఇవన్నీ కూడా దేవతల యొక్క విభూతులు. విభూతి అంటే ఏంటి, ఎవరైనా చెప్పండి? వ్యాపించి ఉన్నది కాదు కాదు, వ్యాపించి ఉన్నది. భగవంతుడి యొక్క లీలలు, లీలలు, కీర్తులు. ఐశ్వర్యం. విభూతి అంటే ఐశ్వర్యం. భగవంతుడి యొక్క గుణాలు అండి. విశేషమైన శక్తి సార్. ఓకే, అందరూ మర్చిపోయారు. సరే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని చెప్పండి. శ్రీనివాసు ఇంట్లో 8 గంటలు ఉన్నాడు. శ్రీనివాసు 6 గంటలు ఆఫీస్ లో ఉన్నాడు. శ్రీనివాసు 2 గంటలు ఏమంటారు బ్యాడ్మింటన్ కోర్టు లో ఉన్నాడు. 2 గంటలు RSS లో ఉన్నాడు. 1 గంట ఇంకొక చోట ఉన్నాడు. కదండి విభూతులు. సర్వవ్యాపియా కాదు. భూతి అంటే ఉండడము, విభూతి అంటే విశిష్టంగా ఉండడము. భూయః భూతి, మనకేమంటాము భవతి, భూతి దానికి సంబంధించింది. భూతి అంటే ఉండడం. ఈ ఉన్నటువంటి వ్యక్తి విశిష్టంగా కనిపించడాన్ని విభూతి అంటారు. విశిష్టంగా కనిపించడం అంటే ఏంటి? దేవుడు ప్రతి చోట వ్యాపించి ఉన్నాడు. కానీ విభూతి అంటే ఏంటి? తను ఎక్కువ ప్రకాశవంతంగా, ఎక్కువ జ్ఞానవంతంగా, ఎక్కువసేపు ఉన్నది. ఇప్పుడు నేను ఎక్కడ ఎక్కువసేపు ఉన్నాను? ఇంట్లోపల ఎక్కువసేపు ఉన్నాను. కాబట్టి నేను ఇంట్లో నా విభూతి అని చెప్పి చెప్తాను అనమాట. విభూతి అంటే విశిష్టమైనటువంటి భూతి. భూతి అంటే ఉండడము, విభూతి అంటే విశిష్టంగా ఉండడము, అంటే ప్రకాశవంతంగా. శ్రీనివాసుని కలవాలంటే ఎట్లా అంటే 1 అవర్ బ్యాడ్మింటన్ కోర్టుకి వెళ్లే బదులు 8 గంటలు ఇంట్లో ఉంటాడు. ఇంటికి వచ్చి కలవచ్చు కదా. సో అందుకోసమని ఏంటంటే ఈ ప్రపంచం లోపల గొప్ప గొప్ప ప్రకాశవంతమైనటువంటి ప్రదేశాలు ఇవన్నీ కూడా ఏంటంటే భగవంతుడి యొక్క నిలయాలు. అక్కడ భగవంతుడి యొక్క శక్తి ఎక్కువగా దొరుకుతుంది. ఉదాహరణకి తిరుపతి ఉంది. తిరుపతి లోపల ఏమైతుంది? మనకు భగవంతుడి యొక్క శక్తి ఎక్కువ దొరుకుతుంది. కాబట్టి మనం అక్కడ ఏం చేయాలి? శక్తి కొద్దీ మన లైన్ లో ఉన్న వాళ్ళని లాగి తన్నాలైతే ముందున్న ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు అందరూ అడ్డం తిట్టం పడాలి. కరెక్టే చెప్పానా, ఏమన్నా తప్పు చెప్పానా? చాలా వరకు కరెక్టే చెప్పాను కదా సార్. విభూతి అంటే మహత్యం అంటారు సార్. ఇక్కడ ఇప్పుడు నేను చెప్తున్నది అర్థమైంది కదా మీకు? నేను చెప్పింది అర్థమైందా అందరికి? తప్పు చెప్పారు సార్. ఏం తప్పు చెప్పాను? ఎక్కడైతే అవుతారో ఎగ్జిస్టెన్స్ అండి, ఎక్కడైతే యూ కెన్ ఫీల్ హిస్ ఎగ్జిస్టెన్స్ అనా, అక్కడ ఏం చేయాలని చెప్పాను? ఆవిడ నేను తప్పు చెప్పానండి. అక్కడ ఏం చేయాలంటే నేను మన శక్తి అక్కడ ఎక్కువ వస్తుంది. కాబట్టి ఏం చేయాలి? అందరినీ కొట్టి తోసి అందరినీ ధ్యానం చేస్తూ లైన్ లో ఉండి అందరినీ తన్నాలి సార్ అప్పుడు. సో ఆ విధంగా విశిష్టంగా ఒక వ్యక్తి కనిపించేదాన్ని విభూతి అంటారు అనమాట.
సో విభూతిని మీరు మహాత్యమా, గొప్పతనమా ఇవన్నీ ఓకే, రకరకాల పేర్లతో పిలవచ్చు. దాని యాక్చువల్ డెఫినేషన్ ఏంటంటే అది. అదే విధంగా ఇప్పుడు ఏమన్నాడు, రోచంతే రోచన, ఇందులోపల ఏమంటున్నాడు, ఈ వెలుతురు, ఈ ప్రకాశము, ఇవన్నీ ఏమిటి, ఈ తేజస్ అంతా కూడా ఇవి మరేవో కాదు, భగవంతుడి యొక్క విభూతులే. ఈ విభూతులు మరెవరవో కాదు, మన ఇంద్రుడి యొక్క వర్ణన. ఆయన యొక్క ప్రభావం వల్లనే, అంటే భగవంతుడి యొక్క ప్రకాశం వల్లనే ఈ ప్రపంచమంతా వెలుగుతోంది. గామా విశ్యతి భూతాని మనకేమో ఇప్పుడు 15వ చాప్టర్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. రేపటి నుంచి అంటే జ్ఞాపకం వచ్చింది, రేపు ఒక్క రోజు కోసం 7 to 7:45 చెప్పుకుందామా. మళ్ళీ నాకు 8 o'clock RSS మీటింగ్ ఉంది, రేపు ఒక్క రోజు కోసం, సరేనా? 15వ చాప్టర్ రేపు క్లుప్తంగా నేను ఉపోద్ఘాతం మాత్రం రేపు ఒక్క రోజు కోసం రేపు ఒక్క రోజు కోసం అడ్జస్ట్ అవ్వండి. మాకు మళ్ళా ఈ నెలంతా ప్రోగ్రామ్స్ ఉన్నాయి RSS వి. సో రేపు ఒక్క రోజు కొద్దిగా అడ్జస్ట్ అయిపోండి అందరూ. 7 to 7:45, ఒక్క నిమిషం ఎక్కువ తీసుకోను, 5 నిమిషాలు తక్కువే తీసుకుంటా గానీ ఎక్కువ తీసుకోను. రేపు 15వ అధ్యాయం. అంటే 15వ అధ్యాయం అంటే ఏంటి, భగవంతుణ్ణి అర్జునుడు చూసేది, అంటే భగవంతుడి లోపల అర్జునుడు కలిసిపోయేది. అంతవరకు భగవంతుడి గురించి తెలుసుకున్నాడు, ఇప్పుడు భగవంతుల్లో కలిసిపోతాడు. పురుషుడు పురుషోత్తముడుగా మారిపోతాడు. రేపు 7 కి స్టార్ట్ చేద్దాం, షార్ప్ 7 కి 5 నిమిషాల ముందు స్టార్ట్ చేద్దాం, మళ్ళీ 5 నిమిషాల ముందు ఎండ్ చేద్దాం. 7:40 కల్లా ఎండ్ చేద్దాం. మళ్ళీ మీరు అందరూ నారాయణీయంకి వెళ్ళిపోవచ్చు, వెళ్ళాల్సిన వాళ్ళందరూ కూడా. నేనేమో నా మీటింగ్ కి నేను వెళ్ళిపోతాను. రేపు ఒక్క రోజు మనకు కొద్దిగా అడ్జస్ట్ అయిపోండి, ఏమనుకోవద్దు. కొద్దిగా ఇది ఈ నెల ఒక 10 సార్లు ఇలా జరిగే అవకాశం ఉంది. మా RSS తరఫున కొన్ని ఫంక్షన్స్ చేస్తున్నాము అందుకోసం. సో ఎనీవే, కాబట్టి ఏంటంటే భగవంతుడు విశిష్టంగా కనిపిస్తున్నాడు. ఆ భగవంతుడు ఎవరో తెలుసా? ఆ భగవంతుడు ఎన్నింటిని ప్రకాశంగా చేసేటటువంటి వాడు ఒక్కడే, ఆయననే ఇంద్రుడు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు దీన్ని మీరు భగవద్గీతతో పోల్చొచ్చా లేదా ఒకసారి చెప్పండి. భగవద్గీత ఇదే, భగవద్గీత ఏముంది, వేద సారం. కరెక్ట్, వేద సారం అదేనండి. ఎస్ కరెక్ట్ కరెక్ట్. ఈయనకి 2 గుర్రాలు ఉన్నాయి అని చెప్పేసి అంటున్నాడు, 2 వాహనాలు ఉన్నాయి అన్నాడు, అంటే సూర్య చంద్రుడు అని చెప్పేసి. ఇవి వాహనాలు ఉన్నాయి, ఇవి చాలా ధైర్యవంతమైనవి, వీరత కలిగినటువంటివి, ముందుకు వెళ్తాయి, ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళే అవకాశం లేదు. ఈ గుర్రాలతోనే ఇంద్రుడు యుద్ధానికి వస్తాడు. దేని మీద యుద్ధంకి వస్తాడండి? మీ లోపల అజ్ఞానం మీదకి యుద్ధానికి వస్తాడు. మన ఇంద్రియాలను జయించడానికి, మన లోపల ప్రకాశాన్ని నింపడానికి సూర్య చంద్రుల రూపంలో ఆ ఇంద్రుడు వస్తున్నాడు. ఇంద్రుడు అంటే ఇక్కడ పరబ్రహ్మాన్ని గుర్తుంచుకోండి ప్లీజ్. మీరు అదొక్కటి కొద్దిగా కన్ఫ్యూజన్ ఉండకూడదు. అందరి లోపల వెలుగుని తెప్పించేటటువంటి ఒక లీడర్ లాగా, అందరి లోపల ఒకటే ఉద్దేశం ఆయనకి, ఏంటంటే ఇంద్రియాలను జయించి, ఆ ఇంద్రియాలను ఎలా జయిస్తాడో, సూర్య చంద్రుడు అనేటటువంటి 2 గుర్రాలను వేసుకొని వస్తున్నాడు ఆయన. వచ్చి మనలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నింటినీ జయించి, మనకున్నటువంటి విషయ వాంఛలన్నింటినీ కూడా దూరంగా చేసి, మనందరి లోపల భయాన్ని పోగొడతాడు. భయం ఎందుకు వస్తుంది? ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొద్దిగా మనం ఒక 5 నిమిషాలు ఇవాళ కొద్దిగా ఎక్స్ట్రా తీసుకుంటాను, ఏం అనుకోవద్దు. మళ్ళీ నేను ఇది వచ్చే వారానికి పోస్ట్ పోన్ చేయడం ఎందుకంటే కంప్లీట్. భయం ఎప్పుడు వస్తుంది మనకు? భయం ఎప్పుడు వస్తుందంటే రెండవది ఉన్నప్పుడు భయం వేస్తుంది. రెండవది ఉంటేనే భయం. నాకు పాము వల్ల భయం, నాకు తేలు వల్ల భయం, నాకు వైఫ్ అంటే భయం. సో రెండవది ఉంది అంటే నాకు భయం. ఓకేనా? సో ఇక్కడ ఏమంటారంటే రెండవది లేదు, భయం పోగొడతాడు. అంటే ఎలాంటి భయం పోగొడతాడు? శాశ్వతంగా మన లోపల ఉన్నటువంటి భయాన్ని పోగొడతాడు ఆయన. అంటే ఇది ఈ 3వ శ్లోకం ఏం చెప్తుందంటే అద్వైత భావనని సూచిస్తుందేమో. మన లోపల భయాన్ని తొలగించేటటువంటి శక్తి ఈయన లోపల ఉన్నది. ఈయనని ప్రతి ఒక్కరూ కూడా యజ్ఞాలలో ఈయన అందుకోసమే మొట్టమొదటి దేవుడిగా పూజిస్తూ ఉంటారు. ఆయనని వేడుకోవడం వల్ల ఏమవుతుందంటే మన లోపల చక్కటి భావన కలుగుతుంది, ఆనందమైనటువంటి భావన కలుగుతుంది. ఎందుకంటే మన లోపల భయాన్ని పోగొట్టాడు, మన చీకటిని పోగొట్టాడు, మన ఇంద్రియాలకు విజయాన్ని సాధించేలాగా చేశాడు. కాబట్టి యజ్ఞాలలో ఇక ఈయననే మొట్టమొదటి దేవుడు. సత్యాన్ని మనకు వెలుతురు లోపలికి తీసుకొస్తాడు. పొద్దున పూట ఏ విధంగానైతే ఉషస్సు వచ్చి మొత్తం అంధకారాన్ని పోగొడుతుందో, ఎన్ని లైట్లు వేసామో ఆ లైట్లన్నీ కూడా వెలవెల పోతాయి ఆ వెలుతురు ముందు. కాబట్టి సూర్యుడు ఎవరో తెలుసా? ఇప్పుడు నాకు అర్థమవుతోంది. సూర్యుడు ఎవరో కాదు, ఈయనే సూర్యుడు. ఇంద్రుడే సూర్యుడు. సూర్యుడు అనేవాడు వేరే లేడు, సూర్యుడు. మరి మిగతా వాళ్ళందరూ ఎవరు? దేవతలు. వీళ్ళందరూ బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ దేవతలు ఎవరు అన్నారు? దేవతలు సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, అగ్ని కావచ్చు, వాయుదేవుడు కావచ్చు, అశ్విని దేవతలు కావచ్చు, సరస్వతి దేవి కావచ్చు. ఈ దేవతలందరూ ఎవరు? వీళ్ళందరూ మేధావులు. వీళ్ళందరూ కూడా ఇంద్రుడిని స్తుతిస్తారు. ఇక్కడ ఒకసారి ఆపుతారు. మనం పరబ్రహ్మని ఆయన కింద అందరు దేవతలు ఉన్నారు అని చెప్పేసి తెలుసుకున్నాం.
ఇప్పుడు పరబ్రహ్మ రూపం లోపల ఇంద్రుడిని పూజిస్తున్నప్పుడు ఈ కింద ఉన్న దేవతలందరూ కూడా ఇంద్రుడిని పూజిస్తున్నారు. మన శరీరానికి మొత్తాన్ని శక్తి ఇచ్చేటటువంటి ఇంద్రుడు మిగతా అన్నింటికీ కూడా అధిపతి. మనకు పురుష సూక్తం వచ్చే వరకు కూడా ఇంద్రుడే గొప్ప దేవత. ఈయన మనకు ధనం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, భయాన్ని పోగొడతాడు, చీకటిని పోగొడతాడు మన లోపల. కాబట్టి ఈయనని గనక నేను గనక తలుచుకుంటే నేను ఒక ద్రష్టనవుతాను, నేను ఒక ఋషినవుతాను, నేను అన్ని గొప్ప విషయాలను నేను దర్శించిన వాడిని అవుతాను. ఆ తేజస్సు నా లోపలికి ప్రవహిస్తుంది, నా లోపల భయాన్ని పోగొట్టుకునేటటువంటి శక్తి వస్తుంది. కాబట్టి నేను ఏం చేయాలంటే యజ్ఞం చేసేటప్పుడు ఈ యజ్ఞం ద్వారా, చక్కటి పాటల ద్వారా, ఇది మనం మిగతా వాటిలో కూడా తెలుసుకున్నాం. భగవంతుడిని స్తుతించడం అంటే ఏంటి అంటే ప్రకృతి శక్తులకు అనుగుణంగా నడవడాన్ని భగవంతుడిని స్తుతించడము అంటారు. ప్రకృతి శక్తులు ఎటెళ్తుంటాయో దానికి అనుగుణంగా నువ్వు వెళ్తే, ఒక చెట్టును పెంచావు, దానికి నీళ్లు పోసావు, అనవసరంగా ఇల్లు కట్టడం చేయడము, ఏసీలు పెట్టుకోవడము, ఇవన్నీ ఏవైతే మనం ప్రకృతిని పాడు చేస్తున్నామో, సామాజిక పరిరక్షణ మనం చేయడం లేదు, ఇవన్నీ కూడా మనం ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్తున్నాం. ప్రకృతికి ఎప్పుడైతే వ్యతిరేకంగా వెళ్తామో ప్రకృతి అప్పుడు ప్రకోపించి మళ్ళీ మన పైన దండయాత్ర చేస్తుంది. ఈయనేమంటున్నాడు, మనం ఎప్పుడు కూడా స్తుతించాలి, మనం ఆయనని గొప్పగా పూజించాలి. ఆయనను కనుక పూజిస్తే ఆయనకు ఉన్నటువంటి ఈ గణాలు మిగతా దేవతలందరూ ఎవరైతే ఉన్నారో ఫాలో అవుతారు. అంటే ఏంటంటే నువ్వు మెయిన్ దేవుణ్ణి పరబ్రహ్మని ఇంద్రుడిని కనుక పూజించి ఆయనను కనుక నువ్వు ప్రార్థించి ఆయనను కనుక నువ్వు సేవిస్తే మిగతా ప్రకృతి శక్తులన్నీ కూడా నీ దగ్గరికి వస్తాయి. కాబట్టి ఓ ఇంద్ర, నువ్వు ఆకాశం దగ్గర నుంచి, ఆకాశం ప్రదేశం నుంచి, ఈ ధూమం అంటే అంతా కూడా అజ్ఞానంలో తమస్సుగా ఉన్నటువంటి ఈ లోకం నుంచి వచ్చిన వాడివి. నువ్వు ఎంత కష్టమైనా సరే నువ్వు వీటన్నింటిలోంచి నువ్వు వచ్చేసి, నీకు వెళ్తురు, నీకు వీటి నుంచి రావడం పెద్ద కష్టం కాదు, నువ్వు వచ్చేసి మేము నీకోసం పాడుతున్న పాటలని విను. నేను నిన్ను ఏ విధంగా ప్రస్తుతిస్తున్నామో చూడు, నిన్ను ఏ విధంగా స్తుతిస్తున్నామో చూడు, నేను నీకోసం పాడుతున్నటువంటి పాటలను చాలా జాగ్రత్తగా విను. ఇక్కడే కాదు, ఆకాశంలోంచైనా సరే, భూమిలోంచైనా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఈ భగవంతుడు స్వరూపమైనటువంటి ఆ ఇంద్రుణ్ణి మేము జీవితంలో సాధించాలనుకుంటున్నాము. అంటే అభయం, విజ్ఞానం, వికాసం, వైరాగ్యం, జ్ఞానం, ఇవన్నిటికీ కూడా మూల కారణము పరబ్రహ్మ అయినటువంటి ఇంద్రుడే. ఆ ఇంద్రుడే మిగతా అందరు దేవతలకు కూడా ఒక గొప్పవాడై, ఒక గొప్ప దేవత. ఆయన ఆజ్ఞ ప్రకారమే మిగతా దేవతలందరూ కూడా నడుచుకుంటున్నారు అన్నటువంటి ఒక గొప్ప విషయాన్ని ఇది తెలియజేస్తుంది. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసిది సూత్రధారి, విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. సో ఈ పరబ్రహ్మ స్వరూపం గురించి అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి అడగండి. పరబ్రహ్మం అంటే రూపం లేదని అంటే మొట్టమొదటి దేవుణ్ణి పరబ్రహ్మ అంటారు. పరబ్రహ్మ అంటే మొట్టమొదటి దేవుడు. అంటే ఈ సృష్టి మొత్తాన్ని కూడా ఆయన ముందు ఒకసారి సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఏం చేశాడు, తనలోంచే ఒక్కొక్క అంశం ఒక్కొక్క పని చేసేలాగా. ఉదాహరణకి శ్రీనివాస్ ఉన్నాడు, శ్రీనివాస్ యొక్క చేతులు ఏం పని చేస్తాయి, వెళ్ళి ఇట్లా నీళ్ళ బాటిల్ తీసుకొస్తాయి. నోరు ఏం చేస్తుంది, ఆడ నీళ్ళని తాగుతుంది. కళ్ళు ఏం చేస్తాయి, చూస్తాయి. కళ్ళకు అధిపతి ఎవరు, శ్రీనివాసు. నోటికి అధిపతి ఎవరు, శ్రీనివాసు. చేతులకు అధిపతి ఎవరు, శ్రీనివాసు. సో ఈ శరీరం మొత్తంలో ఉన్నటువంటి సకల ఇంద్రియాలకు, పనులు చేస్తున్నటువంటి సకల అవయవాలకు హెడ్ ఎవరు, శ్రీనివాసు. కాబట్టి ఏదైతే ప్రాణ రూపం లోపల, ఏదైతే మన చైతన్య రూపంలో ఉన్నటువంటిదో శ్రీనివాస్ అని చెప్పి చెప్పుకోగలుగుతున్నామో, అది ఏదైతే ఉన్నదో పేరు లేనటువంటి ఒక గొప్ప స్వరూపం పరబ్రహ్మ. ఆయన యొక్క అడుగుజాడలోనే ఒకే శక్తి అనేక రూపాలలో ప్రకటితమవుతుంది. కళ్ళల్లో చూసే శక్తిగా, చెవులలో వినే శక్తిగా, నోటిలో మాట్లాడే శక్తిగా, ఇలాగా అందరు దేవతలు అనేటటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ముక్కు అశ్విని దేవతలు, కళ్ళు సూర్యచంద్రుడు, నోరు అగ్నివరుణుడు, చెవులు దిగ్దేవతలు, వీళ్ళందరూ కూడా ఒక పరబ్రహ్మ కిందనే ఉన్నారు. ఆ పరబ్రహ్మ వల్లనే వీరందరికీ కూడా ఆ శక్తి వస్తుంది అని అర్థం. ఇలాంటివే మనం దాదాపుగా భాగవతంలో చెప్పుకున్నాం, నారాయణీయంలో చెప్పుకున్నాం, అన్ని చోట్ల కూడా ఇలాంటివే చెప్పుకుంటున్నాం. కాదని అంటారా ఎవరైనా? సార్ ఇవే అన్ని రిపీట్ చేసుకుంటూ ఉన్నట్లే ఉంది సార్. సార్ ఈ విభూతి అనేది మీరు విభూతి యోగం అది చెప్తున్నప్పుడు స్వామి యొక్క విభూతులు అంటే ఆయన మహిమలు అని కదండి సార్ అప్పుడు మీరు చెప్పిండేది. అప్పుడు అది చెప్పాను, ఇది చెప్పాను. భూతి విభూతి అనేది మీరు అది చెప్పాను, ఇది చెప్పాను. భూతి అంటే మహిమలు,
భూతి అంటే మహత్యాలు, భూతి అంటే గొప్పగా ప్రకటింపబడము, విభూతి అంటే విశిష్టంగా ప్రకటింపబడము. భూతి అంటే ఉండడం, విభూతి అంటే విశిష్టంగా ఉండడం. చాలా సార్లు చెప్పుకున్నాం ఇదే మాటని. నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపులే చాలా సార్లు చెప్పాను. సార్ మీరు ఇంకొకటి అద్వైతము అంటే ఇంకోటి రెండవది ఉంది అనేది భావన ఉన్నప్పుడే మీకు ఒకటే ఉంది అనేది మర్చిపోతారు అన్న దానికి మీరు భగవద్గీత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు పాము ఎగ్జాంపుల్ ఇచ్చిండ్రి సార్. అంటే ఒక అబ్బాయి రాత్రి పడుకున్నాడు, అంటే చీకటిలో ఒక సర్పం లాగా చూసినాడు. నెక్స్ట్ పొద్దున్న లేచి చూసే వరకు అది సర్పం కాదు, అది తాడు అనేది తెలుసుకొనింది. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అద్వైతం అన్నట్టుగా అది గుర్తొచ్చింది సార్. జై శ్రీకృష్ణ సార్. అంటే సత్యాన్ని తెలిపేది అద్వైతం ఎప్పుడు కూడా ఏంటంటే సత్యాన్ని తెలుపుతుంది. సత్యం తెలిసిన తర్వాత ఇక రెండవది లేదు. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. ఇప్పుడు మనం ఏవైతే అనుభవిస్తున్నామో కష్టాలు, బాధలు, ఇవన్నీ కూడా అబద్ధం. ఇవన్నీ కూడా కళ. ఒక పెద్ద కళలో ఉన్నాం మనం, పెద్ద ఇంద్రజాలంలో ఉన్నాం, పెద్ద కళలో ఉన్నాం. ఈ కళలోంచి లేచిన తర్వాత అనుకుంటాం, అరే బాగుంది కదా, మనం కళ లోపల శ్రీనివాస్ అని ఒక ఆయన ఉండే గడ్డ వేసుకొని, ఆయన మనకు అన్ని కథలు చెప్పినట్టుగా వచ్చింది అని చెప్పేసి ఆయన ఇక్కడ ఉన్నాడో మనకు తెలియదు కదా ఇప్పుడు అనుకుంటాం అన్నమాట కళలోంచి లేచిన తర్వాత. ఇప్పుడు మనం అంతా కూడా ఉన్నది ఒక పెద్ద కళ. అద్వైతులు అందరూ ఏమనుకుంటారంటే ఈ ప్రపంచం మొత్తము ఒక కళ, ఒక నిద్ర, ఒక నిద్రావస్థలో ఉన్నాం. మనం ట్రూత్ తెలుసుకోలేకుండా ఉన్నాము. దీనికి సంబంధించే మనం మ్యాట్రిక్స్ అని ఒక సినిమా కూడా చెప్పాను. కియాను రీవ్స్ 30 years బ్యాక్ 25 years బ్యాక్ వచ్చిన సినిమా ఏదైతే ఉందో అందులోపల అందరినీ కూడా మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ కి కనెక్ట్ చేసేసి అందరు నిద్రపోతారు అన్నమాట. వాళ్ళు 2300 లోపల ఉంటారు. కానీ వాళ్ళందరికీ కూడా ఏం చేస్తారంటే వీళ్ళు కంప్యూటర్ తో కనెక్ట్ చేసి మెయిన్ ఫ్రేమ్ కి కనెక్ట్ చేసి వాళ్ళందరూ 1997, 98 లో ఉన్నట్టుగా వాళ్ళని చేస్తారు అనమాట. చేస్తే వాళ్ళు పడుకొనే ఉంటారు. వాళ్ళు అలా కళ జీవితం అంతా వాళ్ళ కళలు కంటూనే ఉంటారు. ఇంకా వాళ్ళకి ఏముండదు అనమాట. ఆ కళ లోపల వాళ్ళు మనుషులను కలుస్తారు, సినిమాలకు వెళ్తారు, షికార్లకు వెళ్తారు, పెళ్లిళ్ళు చేసుకుంటారు, పిల్లల్ని కంటారు. అన్ని కళలోనే జరిగిపోతాయి, కళలోనే చచ్చిపోతారు కూడా వాళ్ళు. సో కళలోంచి బయటికి రారన్నమాట. అందుకని చెప్పేసి ఏమైతుందంటే కొంతమంది మాత్రము సత్యం తెలుసుకున్న వాళ్ళు ఉంటారు. ఆ సత్యం తెలుసుకున్న వాళ్ళు మాత్రం 2300 సంవత్సరం ఇది. పాపం వీళ్ళందరూ అమాయకులందరూ పడుకుని ఉన్నారు. వీళ్ళందరినీ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ కి కనెక్ట్ చేసి ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారు. వాళ్ళందరినీ నిద్ర లేపాలి, పడుకున్న వాళ్ళందరినీ నిద్ర లేపాలి. ఆ నిద్ర లేపే శక్తి ఎవరికి ఉంది అని చెప్పేసి వాళ్ళందరూ చూసి కియాను రీవ్స్ ఒక్కడికి ఆ శక్తి ఉందని తెలిసి అతన్ని తీసుకొచ్చి అతన్ని లేపుతారనమాట. లేపిన తర్వాత అతనికి నువ్వు నిద్రపోయావా అని చెప్పి చెప్పడానికి పాపం ఎంతో కష్టపడతారు. ఇప్పుడు నువ్వు ఉన్నదంతా కూడా మ్యాట్రిక్సే, నువ్వు ఉన్నదంతా కూడా కళలోనే ఉన్నావు. అంటే అది మన హిందూ ధర్మానికి బేస్ చేసుకొని తీశారు ఆ సినిమాని. నువ్వు ఉన్నదంతా కూడా కళనే, మరేది కాదు. ఇన్నాళ్ళ పాటు నువ్వు ఉన్నది కళనే. నాకు కళ్ళు తెరిస్తే బాగా నొప్పి అంటే నువ్వు ఇవాళ ఫస్ట్ టైం కళ్ళు తెరిచావు అందుకే నీకు నొప్పులుగా ఉన్నాయి అంటాడు. ఏంటి అంటే నువ్వు కళలో ఉన్నప్పుడు ఆ కళ నుంచి లేవకపోతే నీకు కళలో ఉన్నవే నిజమవుతాయి కదా అంటాడు. సో ఇది అద్వైతం అన్నమాట. అద్వైతంలో ఏంటంటే ఇప్పుడు మనం అందరం కూడా కళలో ఉన్నాం, కళలో మాట్లాడుకుంటున్నాం, కళలో కాపురాలు చేస్తున్నాం, కళలో స్నేహితాలు చేస్తున్నాం, కళ లోపల ఏడుస్తున్నాం, కళ లోపల నవ్వుతున్నాం. జరుగుతున్న అన్ని సంఘటనలు కూడా కళలే. కాబట్టి ఇది కళ అని చెప్పి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు బయటకు వచ్చేస్తారు, వాళ్ళు అద్వైతులు అవుతారు. ఏమి చెయ్యాలి? ఏమి చేయక్కర్లేదు, సత్యం తెలుసుకుంటే చాలు. సార్ ఏ పూజలు చేస్తే బయటకు వస్తాం సార్? ఏ కర్మ, ఏ అభిషేకం చేస్తే ఏం చేస్తే రారు. ఇది సత్యం అని, ఇది ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకుంటే చాలు. ఏది సత్యమో ఏది అది ఎక్కడి నుంచి వస్తుంది? కేవలం ఆలోచన ద్వారా. ప్రతిరోజు నేను గోల చేస్తూ ఉంటాను, ఆలోచించండి ముర్రో ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుందంటే ఇది అసత్యం అనేటటువంటిది సత్యం తెలిసిపోతుంది మనకు. ఇదంతా అసత్యం, ఆ తెలుసుకోవడమే సత్యం, ఆ సత్యమే అద్వైతం. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని చెప్పేసి ఏదైతే తెలుసుకుంటామో అది అద్వైతం. ఇక రెండవది లేదు, నేనే భగవంతుడి యొక్క స్వరూపాన్ని అని చెప్పి తెలుసుకోవడం. మన ఉపనిషత్తుల సారమంతా అదే, వేదాల యొక్క సారం. వేదాలలో ఈ సంహిత భాగం ఏదైతే మనం ఇప్పుడు నేర్చుకుంటున్నామో ఈ సంహిత భాగం మొత్తము కూడా ఎలా ఉంటుందంటే ఈ సంహిత భాగం అంతా కూడా కర్మకాండాలు చేస్తున్నట్టే ఉంటుంది. నేను యజ్ఞం చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, నువ్వు వచ్చి తీసుకో కాదు. ప్రకృతి శక్తులన్నింటినీ కూడా నువ్వు దగ్గరికి రమ్మని ప్రార్థిస్తున్నావు. సో కర్మకాండలలో కూడా అద్వైతం ఉంది. కానీ అది ఎవరు గుర్తించి మీకు చెప్పరు. వాళ్ళు ఏమంటారంటే ఈ దేవుణ్ణి పూజిస్తే నీకు ఇది అవుతుంది, ఆ దేవుణ్ణి పూజిస్తే పెళ్ళి అవుతుంది, ఈ దేవుణ్ణి పూజిస్తే రెండో పెళ్ళి అవుతుంది అని ఇలా మనను తప్పుదారిలో తీసుకెళ్లే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నిజమైన హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా చెప్పులు మెడలో వేసి మన దేవుళ్ళని బట్టలు విప్పి మన రాముడు సీత వీళ్ళకి బట్టలు తీసేసి వాళ్ళ మెడ లోపల చెప్పులు దండలు వేసి నడి వీధులలో అన్ని స్ట్రీట్స్ లో తిప్పుతుంటే
ఒక్క హిందువు మాట్లాడలేదు. ఒక్క శంకర మఠంలో ఉన్నటువంటి పాపాత్ములు మాట్లాడరు కూడా. జై శ్రీకృష్ణ. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? సూక్తం జయశ్రీకృష్ణ. సూక్తం అభయం ఒకసారి అభయం రిపీట్ సత్వ చేయగలరా సార్? సంశుద్ధి అంటే అది అద్వైతం కదా సార్? అభయం సత్వ సంశుద్ధి, సత్వ సంశుద్ధి, సత్వం సంశుద్ధి. ఎస్, అది జ్ఞాన యోగ అంటే 16వ అధ్యాయంలో. అవును, అభయం సత్వ సంశుద్ధి. అవును, 16వ అధ్యాయంలో కూడా వస్తుంది అది. అంటే అవన్నీ లక్షణాలు, బేసికల్ గా అవన్నీ ఏంటంటే దైవ లక్షణాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి భయము లేదు ఒకటి అని ఉన్నది, రెండు ఉంటే భయము అనే దానికి సంబంధించిందా అని. అది కాదు 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 మీరు అభయం దైవ అంటే లక్షణాల గురించి చెప్తున్నారు కదా. ఓకే, అంటే అభయం అంటే నాకు అది గుర్తొచ్చింది. భయం అభయం అంటే భయం లేకుండా ఉండడం. అయితే అభయం అనేది అద్వైత క్వాలిటీలో ఒకటి. అభయం అనేది అద్వైత క్వాలిటీలో ఒకటి, అది నేను ఒప్పుకుంటున్నా, దానికి నేను కాదనడం లేదు. కాకపోతే మీరు చెప్పినటువంటి రిఫరెన్స్ ఏదైతే ఉందో అది సాత్వికులకు దైవ సంపద కలిగి ఉన్న వారికి, రాక్షస సంపద కలిగి ఉన్న వారికి తేడా చెప్పడం కోసమని కొన్ని దైవీ సంపద లక్షణాలు, కొన్ని రాక్షస సంపద లక్షణాలు చెప్పడం జరుగుతుంది అన్నమాట. దానికి అద్వైతానికి సంబంధం లేదు. అద్వైతం అంటే రెండవది లేదు, నేనే పరబ్రహ్మని అని చెప్పి తెలుసుకోవడము అద్వైతం. అల్టిమేట్ గా ఉపనిషత్తులకి, వేదాంతము, ఉపనిషత్తులు, జ్ఞాన మార్గంలో వెళ్లే బ్రహ్మసూత్రాలు గాని, మన తర్వాత భగవద్గీత గాని, మన అన్ని గ్రంథాలకు అల్టిమేట్ రిజల్ట్ ఏంటంటే అద్వైతమే. కాకపోతే అది కాకుండా మనకు ద్వైతాన్ని తీసుకొచ్చి నేను వేరు దేవుణ్ణి వేరు అని చెప్పేసి చేసి, నువ్వెంతసేపు ఇప్పుడు నేను వేరు దేవుణ్ణి వేరు కదా, మధ్యలో గురువు వచ్చి కూర్చుంటాడు. కూర్చొని నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలా అంటే వెళ్ళాలి. సరే, నువ్వు నా కాళ్ళు పట్టుకో, జీవితం అంతా నా శిష్యుడు గుండు, నా ఆశ్రమానికి రా, నాకు డబ్బులు ఇయ్యు, నిన్ను అక్కడే ఉంచుతాను, తర్వాత నువ్వు వస్తావు, పోతావు, చచ్చిపోతావు కూడా. సత్యం తెలుసుకోకుండానే జనాలు చచ్చిపోతూ ఉంటారు. సో మధ్య మీడియేటర్స్ ఎప్పుడు ఎవరికీ అవసరం లేదు. శ్రీకృష్ణ భగవానుడు ఒక్కడే మనకు నిజమైనటువంటి గురువు. డబ్బు అడిగే ఏ వ్యక్తి కూడా గురువు కాదు 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 కాదు. జై శ్రీకృష్ణ. పద్మావతి మేడం మీద అడుగుతున్నట్టున్నారు కదా, సూక్తం ఒకసారి రిపీట్ చేస్తారు సార్, మళ్ళీ చెప్పగలరా సార్? ఏంటమ్మా? ఇప్పుడు చెప్పిన సూక్తం ఒకసారి మళ్ళీ చెప్పగలరా సార్? ఆరవ సూక్తం, అది ఆరవ చాప్టరు, ఆరవ చాప్టర్ది మనం ఆరవ సూక్తం. అది మనకు ఋగ్వేదం లోపల 6వ సూక్తం. అంటే ఇందులోపల ఏంటంటే మనకు మొత్తం 10 శ్లోకాలు ఉన్నాయి. ఈ 10 శ్లోకాలలో కూడా చెప్పేది ఏంటంటే ఇంద్రుడి యొక్క గొప్ప లక్షణం. ఒకసారి మళ్ళీ చదవగలరా సార్ సూక్తం? ఒకసారి రిపీట్ చేయగలరా? అంటే నాకు అంతే ప్రొనౌన్సియేషన్ మధ్యలో తప్పులు పోవచ్చు, నేను అది ప్రిపేర్ అవ్వలేదు. బట్ అయినా కూడా మీరు అడిగారు కాబట్టి చదువుతున్నాను. నేను ప్రిపేర్ అవ్వలేదు యాక్చువల్ గా, అంటే శ్లోకము తప్పులు లేకుండానే చదవడానికి ప్రయత్నం చేస్తా. హరి ఓం యుంజంతి బ్రద్నమరుషం చరంతం పరితస్తుషః రోచంతే రోచనాదివి యుంజంతస్య కామ్యా హరి విపక్ష సారథే శోనా దృష్ణూనవాహస కేతుం కృన్వన్న కేతవే పేషో మర్యా పేషసే శముషద్భిరజాయథ అతః స్వధామను పునర్గర్భత్వమేరిరే దధానా నామయజ్ఞం వీరుచిదారు జత్నుభిర్గృహా చిదింద్రవహ్నిభిః అవిందౌ శ్రియాను దేవయంతో యథామతి మచ్చా విదధ్వసం గిరః మహామనూషిత శ్రుతం ఇంద్రేణ సంహిదృక్షసే సంజగ్మానో అభిభ్యుషా మందు సమాన వర్చస అనవద్వైరభిత్యుభిర్ముఖః సహస్వదర్శతి గణైరింద్రస్య కామ్యైః అతః పరిజ్మన్నాగహి దివో వా రోచనాదధి సమిన్మిన్నన్ రుంచతే గిరః ఇతో వా సాతిమీమహే దివో వా పార్థివాదధి ఇంద్రం మహో వా రజసః. ఇది మనకు 6వ ఇదన్నమాట. ఇది కూడా సేమ్ ఆయన రాసిందే. ఎవరు? మన విశ్వామిత్రుల వారి కుమారుడు వైశ్వామిత్ర మధుచంద్రుడు రాసిందే. ఇంద్రుడు మెయిన్. ఇందులోపల ఏంటంటే వాయుదేవులు కూడా ఈయనకే రిపోర్ట్ చేస్తారు. మరుత్తులు అంటే ఎవరంటే ఈయన వర్షాన్ని కురిపించడం
కోసం అని చెప్పేసి ఎవరైతే దేవతలు మనకు పిడుగులు ఉరుములు ఇవన్నీ ఇచ్చి మనకు పుష్టిగా చేస్తారో వీళ్ళందరూ కూడా ఈయనకే రిపోర్ట్ చేస్తూ ఉంటారు. ఈయనలోనే సూర్యుడు ఉన్నాడు, ఈయనలోనే మనకు సకల ఐశ్వర్యాలు ఇచ్చేటటువంటి భూమిలో ఉన్నటువంటి పంటలు పండడానికి కావలసినవి ఈ మరుత్తులు అనేటటువంటి విపరీతమైన ప్రచండ వాయువులు వీళ్ళందరూ కూడా ఈయనకే రిపోర్ట్ చేస్తూ ఉంటారు. వారిని గనక పూజిస్తే మనం ఇంద్రుడిని పూజించినట్టే. కాబట్టి ఆ ఇంద్రుడిని గనక స్తుతించినట్లయితే ఈ ప్రకృతి శక్తులకు మనం అనుగుణంగా నడిచినట్టే లెక్క. ఈ ఇంద్రుడే సూర్యుడు, ఈ ఇంద్రుడు మరెవరో కాడు, ఈ ఇంద్రుడే సూర్యుడు. మన లోపల అజ్ఞానాన్ని పోగొడతాడు, మన లోపల భయాన్ని పోగొడతాడు, మన లోపల జ్ఞానాన్ని తీసుకుని వస్తాడు, మనకు సకల సంపదలను కలిగిస్తాడు అనేటటువంటి ఒక అద్వైత భావం ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి 6వ సూక్తం. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ సార్. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఏం లేకపోతే ఈ రోజు ముగించుకుందాం. చాలా గొప్ప విషయాలు తెలుసుకుంటున్నాం. మరోసారి ఏంటంటే కొద్దిగా ఇవి ప్రాక్టీస్ చేసుకొని అందరూ చదువుకోండి ఇంట్లోపల. ఇప్పుడు ఏవైతే నేను చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తున్నానో అవి కూడా చేయరు. ప్రాక్టీస్ చేస్తే అసలు మిస్టేక్స్ అయ్యే అవకాశమే లేదు. ఎక్కడ బ్రేక్ తీసుకోవాలో అవి సరిగ్గా కూడా బ్రేక్ తీసుకోవచ్చు. సరే, లక్కీగా అన్ని కూడా గాయత్రి ఛందస్సే కాబట్టి ట్యూన్ నేను పాడిందే. మధ్య లోపల ఎక్కడైతే దీర్ఘాలు ఇవ్వాలి, ఎక్కడైతే ఒత్తులు ఉన్నాయో అక్కడ మనం తప్పులు చేసే అవకాశం ఉంది. అవి ఒక 2 సార్లు చూసుకుంటే చక్కగా చదువుకోవచ్చు మీరు. అండ్ నేను మీకు పంపించాను, ఆల్రెడీ ప్రొనౌన్సియేషన్ ఉన్నటువంటిదే పంపించాను. రాధిక కూడా ఇంతకుముందు ఒకసారి పెట్టినట్టున్నారు. సో అది కూడా ఒకసారి చూసుకోండి. చూస్తే మీకు మీరే చదువుకోవచ్చు చక్కగా. ప్రొనౌన్సియేషన్ మీకు తెలుసు కదా, పైన ఒక గీత, కింద ఒక గీత, డబల్ గీత. డబల్ గీత ఉన్న దగ్గర దీర్ఘం వస్తుంది, పైన ఉన్న గీత దగ్గర పైకి చదువుతాము, కింద ఉన్న దగ్గర కొద్దిగా తక్కువ చదువుతాం, అంతే. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? రేపు మళ్ళొకసారి చెప్తున్నాను, రేపు సాయంత్రం 7 నుంచి 7:40 వరకు మనకు ఉపోద్ఘాతం మాత్రం ఉంటుంది. ఇది కూడా 4 వారాలు సుమారుగా పట్టే అవకాశం ఉంది. ఏది 15వ అధ్యాయము. మనం ఏం చేసామంటే యాక్చువల్ గా పోయిన సంవత్సరం ప్రారంభించినప్పుడు క్రాష్ కోర్స్ అని చెప్పేసి ఒకటి ప్రారంభించాం. క్రాష్ కోర్స్ లో ప్రారంభించి ఆ క్రాష్ కోర్స్ లో 12వ అధ్యాయం 15వ అధ్యాయము 10-11 వారాల పాటు చెప్పుకున్నాం. సో వీలైన వారు మళ్ళీ అదొకసారి చూడండి. రేపు నేను ప్రారంభించేది, తర్వాత మళ్ళీ 4 వారాలు చెప్పేది కూడా మన జ్ఞానేశ్వరిలో ఉన్న ఉదాహరణలను తీసుకుని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. రేపు ఉపోద్ఘాతం ఉంటుంది. తర్వాత వారం నుంచి మొత్తము జ్ఞానేశ్వరి ఉదాహరణలే మనం తీసుకుని సంత్ జ్ఞానేశ్వర్ ఇచ్చినటువంటి అద్వైతి, సంత్ జ్ఞానేశ్వర్ అనే ఆయన గొప్ప జ్ఞాని, అద్వైతి. సో ఆయన చెప్పినటువంటి విషయాలను, ఆయన చెప్పినటువంటి ఉదాహరణలు తీసుకుని మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నలభై నిమిషాలు సరిపోతుందా సార్? ఉపోద్ఘాతమే కదా, జస్ట్ ఉపోద్ఘాతం అంతే. రేపు ఊరికే జస్ట్ ఇంట్రడక్షన్ లోపల ఎందుకు 15వ అధ్యాయము, ఏం జరిగింది ఇప్పటి వరకు, 15వ అధ్యాయంలో ఏం నేర్చుకోబోతున్నాం, వీటికి సంబంధించినటువంటి ఒక 2 శ్లోకాలు తెలుసుకుందాం అంతే. ఎలాగో 4 వారాలు అవుతుంది, 40 నిమిషాలు ఎక్కడ అవుతుంది, 4 వారాలు అని చెప్తూనే ఉన్నాను కదా, 4 వారాలు 5 వారాలు పడుతుంది. ఓకేనా? ఈరోజు ఇంకా క్లోజ్ చేసుకుందామా? అందరూ కూడా నేర్చుకున్న ప్రతి విషయాన్ని ఆలోచిస్తారని, ప్రకృతి శక్తులకు అధిపతి అయినటువంటి వాడు ఇంద్రుడని, ఆ ఇంద్రుడికి రిపోర్టింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అశ్విని దేవతలు, మరుత్తులు, అగ్నిదేవుడు, వాయుదేవుడు వీళ్ళందరూ ఆయన కిందే ఉన్నారన్న విషయాన్ని మనం తెలుసుకుని, ఆయన మనకు అద్వైత జ్ఞానాన్ని ఇస్తాడని, మన లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొడతాడని, అంటే ఇండైరెక్ట్ గా మనము పరబ్రహ్మ గురించే తెలుసుకుంటున్నాము. ఇంద్రుడినే మొట్టమొదటి దేవుడుగా అర్థం చేసుకోగలుగుతున్నాము. ఇంద్రుడినే పరబ్రహ్మ అంటే ఈ ప్రపంచమంతా వ్యాప్తి చెందిన వారిని ఇంద్రుడుగా భావిస్తున్నాము. ఈ ఇంద్రుడినే అత్యధిక సూక్తములలో మనము నేర్చుకుంటాము. ఈ దేవుళ్ళందరూ వచ్చిన తర్వాత చివరికి మనకు నాసదీయ సూక్తము, పురుష సూక్తము రావడం జరుగుతుంది. వాటి గురించి మనం భాగవతంలో చెప్పుకున్నాము, భగవద్గీతలో చెప్పుకున్నాము, ఎన్నో చోట్ల చెప్పుకున్నాము. అన్ని కూడా శ్రద్ధగా వింటారని ఆశిస్తూ, విన్న ప్రతి ఒక్క దాన్ని ఆలోచిస్తారని ఆశిస్తూ, ఈరోజు గొప్పదైనటువంటి శాంతి మంత్రాన్ని నేర్చుకున్నాము. వాడుకలో ఉన్నటువంటి శాంతి మంత్రాన్ని, అంతకంటే గొప్పదైనటువంటి ఉపనిషత్ కథ, నారదుడిలో వచ్చినటువంటి మార్పు, జ్ఞాని విజ్ఞానిగా ఎలా అవుతాడు, ఒక స్థిత ప్రజ్ఞుడిగా ఎలా అవుతాడు అనే విషయాన్ని తెలుసుకున్నాము. అత్యద్భుతమైనటువంటి వేద సారాన్ని తెలుసుకుంటున్నాము. జీవితం నిజంగా ధన్యమైతుంది. మీ వల్ల నేను ఎన్నో గొప్ప విషయాలని, కొత్త విషయాలని నేర్చుకునేటటువంటి అవకాశం నాకు కలుగుతుంది. అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం.
పునర్దర్శనం రేపు రాత్రి 7 గంటల నుంచి 7:40 5 నిమిషాల ముందే అందరూ జాయిన్ అవుతారని ఆశిస్తూ జై శ్రీకృష్ణ. జై సార్ జై శ్రీకృష్ణ. జై శ్రీ